Hello guys, welcome back to your favorite channel, that is Physics in Telugu. So Drona series lo bhaganga last session lo manam magnetism and matter chapter complete cheyadam jarigindi. So ee roju session lo manam new chapter, that is electromagnetic induction, EMI, so chapter start cheyadam jarugutundi. So easy chapter and scoring chapter, అంటే మీరు ఇక్కడ నుంచి ఈ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా చేయగలిగే విధంగా ఉండాలి. సో చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతారు ఈ చాప్టర్ నుంచి. మీరు ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక చూస్తే ఈఎంఐలో అండ్ ఏసీలో కానీ చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. సో కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఓకే, సో మనకి ఎగ్జాక్ట్గా 1 month టైమే ఉంది ఎంసెట్కి. ఈ 1 month టైంని ప్రాపర్గా మీరు కనుక యూటిలైజ్ చేసుకుంటే మీరు ఏదైతే మీరు ర్యాంక్ ఆర్ ఏదైతే మార్క్స్ మీరు టార్గెట్ చేస్తున్నారో సో దాన్ని ఈజీగా అచీవ్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో నేను చేయగలుగుతానా లేదా, సో ఇన్ని మార్క్స్ వస్తాయా రాదా, ఇంత ర్యాంక్ వస్తాయా రాదా, సో ఇదంతా కూడా డౌట్ఫుల్గా ఉండకండి. ఓకేనా, సో జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో మీరు చేయాల్సిన వర్క్ మీరు చేయండి. సో అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేయండి, అటెంప్ట్ ద మాక్ టెస్ట్. సో ఎంత పాసిబుల్ అయితే అంత ఎక్కువ టైము స్టడీస్కి కేటాయించండి. ఓకేనా, సో ఎస్పెషల్గా ప్రాక్టీస్కి. ఓకే, సో స్టడీస్ కంటే ఎప్పుడు చూసినా కాన్సెప్ట్స్ రివైజ్ చేసుకుంటూ కూర్చుంటే మీరు క్వశ్చన్స్ చేయలేరు ఎగ్జామ్లో. సో డూ మోర్ ఆఫ్ ప్రాక్టీస్. ఓకే, మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా మీరు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, క్లియర్ గైస్, అండర్స్టూడ్? చలో, సో లెట్స్ గో ఫర్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ చాప్టర్. సో ద లెక్చర్ నెంబర్ 1 ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. టోటల్ 2 lecturesలో మనం ఈ చాప్టర్ని కంప్లీట్ చేయబోతున్నాం. అంటే ఈరోజు అండ్ రేపు ఉగాది రోజు ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోద్ది. సో దెన్ విల్ స్టార్ట్ ద ఏసీ చాప్టర్. ఏసీ చాప్టర్ కూడా జస్ట్ 2 lectures. ఓకేనా, అంటే ఈ వీక్లో మీకు ఏసీ చాప్టర్ అయిపోతుంది, ఈఎంఐ అయిపోతుంది, అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కూడా అయిపోతుంది, ఈఎండబ్ల్యూ కూడా అయిపోతుంది. 3 chapters ఈ వీక్లో కంప్లీట్ అయిపోతాయి. అండ్ విల్ స్టార్ట్ రే ఆప్టిక్స్ ఆల్సో. ఓకేనా, రే ఆప్టిక్స్ ఒక 4 to 5 lectures తీసుకుంటాను. సో అగైన్ మళ్ళీ వేవ్ ఆప్టిక్స్ జస్ట్ 2 to 3 lectures. సో దాని తర్వాత ఇక మోడర్న్ ఫిజిక్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ 2 lectures, ఆటమ్స్ 2 lectures, న్యూక్లియర్ 2 lectures, అండ్ సెమీ కండక్టర్స్ 3 lectures. సో విత్ దట్ వీ కెన్ కంప్లీట్ ద సిలబస్ అనమాట. ఓకే, సో ఇక హార్డ్లీ మీకు ఒక 15-20 daysలో, అంటే 20 daysలో సిలబస్, 20 days అయితే మోర్ దాన్ ఎనఫ్, సిలబస్ కంప్లీట్ అయిపోద్ది. సో అంటే ఈ మంత్ ఎండ్ లోపు మీకు ప్రామిస్ చేసినట్టుగా కంప్లీట్ సిలబస్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మీకు కంప్లీట్ రివిజన్ ఆఫ్ ద ఫార్ములే రిలేటెడ్ టు ద చాప్టర్. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా, చాలు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ గైస్. ఈరోజు టార్గెట్స్ వచ్చేసరికి మనకి, సో విల్ స్టడీ ద ఫారడేస్ లాస్, అండ్ విల్ స్టడీ ద లెన్స్ లా, అండ్ విల్ స్టడీ ద మోషనల్ ఈఎంఎఫ్ కాన్సెప్ట్. సో ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి ద ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, ద లెన్స్ లా, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ సో మనకి ఎంసెట్లో ఎక్కువ అడుగుతుంటారు. ఓకే, సో ప్రాపర్గా ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఈరోజు సెషన్లో కూడా నేను నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయబోతున్నాను. సో కొన్ని క్వశ్చన్స్ సిమిలర్గా ఉంటాయి, ఆ క్వశ్చన్స్ని మీకు హోంవర్క్ ఇస్తాను. సో లెక్చర్ అయిపోగానే మీరు చేయాల్సింది ఏంటంటే హోంవర్క్ ఇచ్చిన క్వశ్చన్స్ని అక్కడే కూర్చొని చేయండి. ఓకేనా, సార్ అక్కడే కూర్చొని అంటే పక్కకి వెళ్ళి చేయకూడదా అంటే యూ కెన్ డూ. ఓకే, సో జస్ట్ మీరు క్లాస్ అవ్వగానే మళ్ళీ ఇక వెళ్ళి అది ఆ పని చేసుకోకుండా ఇంకొక ½ an hour టైం హోంవర్క్ క్వశ్చన్స్ చేయడానికి కేటాయించండి. అండ్ క్లాస్ ఒక్కసారి మీరు స్టార్ట్ చేశారు అని అంటే ఎండ్ వరకు కంప్లీట్ అయ్యే వరకు చూడండి. ఓకే, సో ½ an hour విని మళ్ళీ ఏదో ఒక వర్క్ చేసుకొని వచ్చి లేదంటే గేమ్ ఆడుకొని వచ్చి సో మళ్ళీ ½ an hour విని అలా చేయకండి. సో ఒకసారి స్టార్ట్ చేస్తే ఒకటే స్ట్రెచ్లో లెక్చర్ని కంప్లీట్ చేయండి. ఓకే, చలో. సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇక చాప్టర్స్ అయితే మనకు కంప్లీట్ అవుతూనే ఉన్నాయి. సో డూ ది రివిజన్, షార్ట్ నోట్స్ మీరు ఏదైతే క్లాస్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారో అయిపోయిన చాప్టర్స్ని డైలీ రివైజ్ చేయండి. అండ్ ఆ చాప్టర్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. అట్లీస్ట్ ఒక లాస్ట్ 5 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చేయండి. మీరు ఏ పబ్లికేషన్ అయినా తీసుకోండి, సో దాని నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. ఓకే, చలో. సో ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ ద magnetic flux concept. See, so the magnetic flux through any surface held in a magnetic field is measured as the total number of magnetic field lines crossing the surface. So and it is a scalar quantity. So మీకు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ తెలుసు, అవునా?
ఏం నేర్చుకున్నారు ఎలక్ట్రిక్ ఫ్లక్స్లో? సో ద phi E is equals to E dot A. ఇది కూడా ఒక స్కేలార్ క్వాంటిటీ. ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ రిజల్ట్స్ ఇన్ ఏ స్కేలార్ క్వాంటిటీ. సో సిమిలర్గా ఇక్కడ మనం ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, సో ద phi B అంటాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు B డాట్ A. ఈ ప్లేస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లేస్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఏరియా ప్లేస్లో ఏరియాని, సో ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ అనమాట. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ద phi ఈజ్ ఈక్వల్స్ టు, సో వీ కెన్ రైట్ ద BA cos theta. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఈజీ ఫార్ములా, సింపుల్ ఫార్ములా టు రిమెంబర్. ఒక అనలాగ్ ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అండ్ ఇక్కడ ద టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ B అండ్ A. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అండ్ ఏరియాకి మధ్యలో ఉన్న యాంగిల్ని మనం సో టీటా అంటాం ఇక్కడ. ఓకేనా? సో అండ్ వన్ మోర్ థింగ్, సో ఈ ఫార్ములాలో సో ద phi ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. సో ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆర్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్, సో ఇట్ ఈస్ అ స్కేలార్ క్వాంటిటీ. డన్. సో అదేవిధంగా సో వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ దిస్ ఫ్లక్స్? సో వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ద ఫ్లక్స్? సి, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మనకి టెస్లా అని తెలుసు, ఏరియాకి మీటర్ స్క్వేర్. సో ద టెస్లా మీటర్ స్క్వేర్ ఆర్ ద యూనిట్స్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో లేదు అని అంటే ఆర్, దీన్నే ఏమంటామంటే వెబర్ అంటాం, వెబర్. సో విచ్ ఈస్ ద WB ఆర్ ద యూనిట్స్. క్లియర్ గైస్? అండర్స్టూడ్ ఆ కాన్సెప్ట్ ఇది? చల్ గుడ్. సో ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు E డాట్ A, అది ఎలక్ట్రిక్ ఫ్లక్స్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వచ్చేసరికి B డాట్ A. సో దాన్ని మనం BA cos thetaగా రాస్తాం. ఈజీ కాన్సెప్ట్. సో అదే నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అయితే మనం సో లెట్సే ఈ స్మాల్ ఏరియాలో, అంటే ఇంతకుముందు చూసిన ఫార్ములానేమో యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో, సో అదే నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అయితే సో ద స్మాల్ ఫ్లక్స్ d phi ఈజ్ ఈక్వల్స్ టు, సో వీ కెన్ రైట్ B ఇంటూ, సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఇంటూ so that dA. So now the total flux is equals to, so the integration of d phi, so which is nothing but the net flux is equals to, so the integration of B dot dA is a formula for flux. Clear guys? Understood this part? Chalo. So ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో. సో ఇఫ్ దేర్ ఆర్ n నెంబర్ ఆఫ్ టర్న్స్, సో ద ఫ్లక్స్ ఫార్ములా ఈజ్ then n into, so the BA, n into the B dot A. ఒకవేళ n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయి ఆ కాయిల్కి, సో ద ఫ్లక్స్ విల్ బీ ఈక్వల్స్ టు, సో దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు? NBA cos theta. సో ఇఫ్ దేర్ ఆర్ n నెంబర్ ఆఫ్ టర్న్స్, సింప్లీ మల్టిప్లై ఇట్ విత్ n. ఓకేనా? క్లియర్ గైస్ దిస్ పార్ట్ ఎవ్రీవన్? చలో గుడ్. సో ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫార్ములా, యూనిట్స్ అండ్ ద టైప్ ఆఫ్, అంటే ఫిజికల్ క్వాంటిటీ ఇది. సో ఇక్కడ మీరు హోంవర్క్ ఏం తీసుకోవచ్చు అంటే ద డైమెన్షనల్ ఫార్ములా, ఆల్రెడీ మీరు 11th నేర్చుకున్నారు కదా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. సో దీనికి డైమెన్షనల్ ఫార్ములా హోంవర్క్ రాయండి. ఓకేనా? క్లియర్ దిస్ కాన్సెప్ట్? చలో. సో ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ చేద్దాం చూడండి. సో క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫస్ట్. ఏ సర్క్యులర్ డిస్క్ ఆఫ్ రేడియస్ ఇచ్చారు, ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ 1/π in such a way that its axis makes an angle 60 degrees with the magnetic field. So the magnetic flux linked with the disk is, so మనం ఏం ఫైండ్ చేయాలి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫైండ్ చేయాలి. ఓకేనా? సో ఒక సర్క్యులర్ డిస్క్ని యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేశారు, ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మనకి బేసిక్గా ఫ్లక్స్ ఫార్ములా ఏంటి? సో B డాట్ A. సో దీన్ని ఎలా రాసుకుంటాం ఇప్పుడు? సో ద phi ఈజ్ ఈక్వల్స్ టు BA cos theta. సో ఇక్కడ కాయిల్, ఏ కాయిల్ ఇచ్చారు? ఒక సర్క్యులర్ డిస్క్ అని ఇచ్చారు. సో ఏరియా ప్లేస్లో షెల్ ఐ టేక్ సింప్లీ πr² B ఇంటూ, సో ఏరియా ఈజ్ πr² ఇంటూ, సో ద యాంగిల్ ఈజ్ ఆల్సో గివెన్, ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees with the magnetic field. Its axis is making an angle of 60 degrees with the magnetic field. So that means the theta is 60 degrees. సో ఇక మనకు అన్ని వాల్యూస్ తెలుసు, ఇక్కడ B వాల్యూ తెలుసు. సో వాట్ ఈస్ ద B? 1/π. సో ఇంటూ పై ఇంటూ ఆర్ ప్లేస్లో, సో వీ కెన్ రైట్ 0.2 ఇంటూ 0.2. సో ద కాస్ 60 1/2.
సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, పై గెట్స్ క్యాన్సిల్. సో దిస్ కమ్స్ అవుట్ టు బి 0.1 into 0.2. సో విచ్ బికమ్స్ 0.02 వెబర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 0.02 వెబర్. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్, ఏం చేయలేదు, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. ఓకేనా, క్లియర్ గైస్? చల్. సో నెక్స్ట్ చూడండి. సో నౌ లెట్స్ గో ఫర్ ద Faraday's laws of electromagnetic induction. So first two things, two laws are there for the electromagnetic induction, Faraday's laws of electromagnetic induction. So first law ఏం చెప్తుందంటే, whenever there is a change in magnetic field, so there induces the EMF. గుర్తుపెట్టుకోండి. సో whenever there is a change in magnetic flux, magnetic field చేంజ్ అయితే magnetic flux ఇండ్యూస్ అవుతుంది. సో magnetic flux చేంజ్ అవుతుంది, సో linked with the conductor, then an EMF is induced in the conductor. ఓకేనా. సో ఇది the first law is just the theory. First law of Faraday's law is just the theory. ఏం చెప్తుంది అది? ఎప్పుడైతే whenever there is a change in magnetic flux, whenever there is change in flux, then the EMF will be induced. The EMF will be induced. So ఎప్పుడైతే EMF induce అవుతుందో, so then the current will be induced. ఓకేనా. సో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయినప్పుడు కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. సో ఎంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, ఎంత కరెంట్ ఇండ్యూస్ అవుతుంది, సో అది ఫస్ట్ లా చెప్పలేదు. ఫస్ట్ లా ఏం చెప్పింది, ఓన్లీ వెనెవర్ దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ఫ్లక్స్, సో దెర్ విల్ బీ అన్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద కండక్టర్. సో ఇప్పుడు ఫ్లక్స్ ఎలా చేంజ్ అవుతుంది సార్ అంటే, లెట్సే ఇది ఒక కండక్టర్ అనుకోండి, ఇక్కడ ఒక కండక్టర్ ఉంది, సో ఇది మ్యాగ్నెట్. సో మ్యాగ్నెట్ని మనం కండక్టర్ దగ్గరికి తీసుకొస్తున్నాం, ఇలా దూరం తీసుకెళ్తున్నాం. సో దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దీని నుంచి ఎక్కువ ఫీల్డ్ లైన్స్ పాస్ అవుతాయి, దూరం తీసుకెళ్ళినప్పుడు తక్కువ ఫీల్డ్ లైన్స్ పాస్ అవుతాయి. అంటే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ చేంజ్ అవుతున్నాయి, ఈ కాయిల్లోకి ఎంటర్ అయ్యే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ చేంజ్ అవుతున్నాయి. సో నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ చేంజ్ అవ్వడం అంటే ఏంటి, ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ఫ్లక్స్, సో కండక్టర్ ఉంది, సో మ్యాగ్నెట్ ఉంది, సో దగ్గర తీసుకొచ్చినప్పుడు ఎక్కువ ఫీల్డ్ లైన్స్ వస్తున్నాయి దీంట్లోకి, దూరం తీసుకెళ్ళినప్పుడు తక్కువ, మళ్ళీ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఎక్కువ, సో మళ్ళీ దూరం తీసుకెళ్ళినప్పుడు తక్కువ. సో అట్లా నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ చేంజ్ అవుతున్న కొద్దీ ఫ్లక్స్ చేంజ్ అవుతుంది, సో ద ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, సో ద కరెంట్ ఆల్సో ఇండ్యూసెస్. సో ఇఫ్ ద రేట్ ఆఫ్ ఫ్లక్స్ ఈజ్ మోర్, దెన్ సో ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ విల్ బీ మోర్. సో హియర్ వన్ మోర్ థింగ్, ఇఫ్ ద రేట్ ఆఫ్ ఫ్లక్స్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ చేంజ్ అయితే, if the rate of flux is more, then the induced EMF will be more. Then the induced EMF will be more. So if the induced EMF will be more, then the induced current will be more. అర్థమైందా? సింపుల్ కాన్సెప్ట్. ఫ్లక్స్ చేంజ్ అయితే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయితే కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. ఇదే మనకి ఫ్యారడేస్ ఫస్ట్ లా. నెక్స్ట్, సో ఫ్యారడేస్ సెకండ్ లా ఏం చెప్తుందంటే, సో ఇట్ టాక్స్ అబౌట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఎంత ఇండ్యూస్ అయింది. ఓకేనా. సో ఫస్ట్ లానేమో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందని చెప్తుంది, ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో చేంజ్ ఉందో అప్పుడు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో నౌ వాట్ ఈస్ దట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్? సో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏంటంటే, ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు సో మైనస్ d∅/dt. సో ఇట్ ఈస్ మైనస్ d∅/dt. సో ఈ మైనస్ ఏం చెప్తుందంటే, ఇట్ ఆపోజిస్. దీని గురించి మనం లెన్స్ లాలో మాట్లాడుకుందాం ఈరోజు సెషన్లోనే. ఈ మైనస్ గురించి లెన్స్ లాలో మాట్లాడుకుందాం. ఓకే, చలో. సో ఇక్కడ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో సింప్లీ ఐ కెన్ రైట్, సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద d∅/dt ఇలా రాసుకోవచ్చు. డన్. వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ఫ్లక్స్, so there is an induced EMF. So that induced EMF is equals to minus d∅/dt. Our magnitude of the induced EMF is simply d∅/dt అనమాట. ఓకేనా. సో ఇదే ఫార్ములాని మీరు ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే, సో ద ఈఎంఎఫ్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు డి ఇంటూ 5 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు చెప్పండి. సో 5 ప్లేస్లో షెల్ ఐ రైట్ b.a/dt. సో ఈ ఫార్ములా కూడా రాసుకోవచ్చు. లేదు, సో ద ఈ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ d ఇంటూ, సో ఇక్కడ మీరు ఏం రాసుకోవచ్చు, BA cos θ/dt కూడా రాసుకోవచ్చు. అవునా. సో లేదనంటే, ఇఫ్ దేర్ ఆర్ n నెంబర్ ఆఫ్ టర్న్స్, సో మైనస్ d ఇంటూ, సో NBA cos θ/dt.
సో ఇక్కడ ఏది వేరియబులో సో దాన్ని డిఫరెన్షియేషన్లో ఉంచుతాం, ఏది కాన్స్టెంటో దాన్ని బయటికి తీసుకొస్తాం. సో ఇచ్చిన క్వశ్చన్ బట్టి విల్ యూజ్ ద ఫార్ములా. సో ఎయిదర్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఫార్ములా, ఆర్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఫార్ములా, ఆర్ యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా ఎనీ. ఓకేనా? సో ఏదైనా ఒక ఫార్ములా మీరు యూజ్ చేయవచ్చు. ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటే ఇంటూ ఎన్ రాయాలి ఇక్కడ. ఓకేనా? సో ఇదే కాన్సెప్ట్. డన్ గైస్ ఎవ్రీవన్. చాలా. సో ఇది ద సెకండ్ లా ఆఫ్ ఫారడే. ఓకేనా? ఫస్ట్ లా ఏం చెప్తుంది? వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్, మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ఫస్ట్ లా ఏం చెప్తుంది? వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ ఫ్లక్స్, సో మ్యాగ్నెటిక్ ఈఎంఎఫ్ విల్ బీ ఇండ్యూస్డ్ అండ్ కరెంట్ విల్ బీ ఇండ్యూస్డ్. సో ఎంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, సో దట్ వీ కెన్ క్యాల్కులేట్ ఇట్, వీ కెన్ గివ్ ఇట్ బై ద ఫార్ములా. సో ద ఫారడేస్ సెకండ్ లా. డన్. చాలా. సో ఇప్పుడు ఫ్లక్స్ దేని వల్ల చేంజ్ అవుతుంది? సో ద ఫ్లక్స్ ఫార్ములా ఈజ్ BA cos theta. సో ఇక్కడ ఫ్లక్స్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద ఏరియా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫ్లక్స్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఏరియా అండ్ ఫ్లక్స్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద ఓరియంటేషన్. సో 3 టర్మ్స్ మీద ఫ్లక్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్లక్స్ ఏ కేసులో చేంజ్ అవ్వడానికి స్కోప్ ఉంది? సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుందో, ఓకేనా, సో ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ, సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ చేంజ్ అవుతుందో అప్పుడు ఫ్లక్స్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎప్పుడైతే ఏరియా చేంజ్ అవుతుందో, ఆర్ ఈజ్ చేంజింగ్ మీన్స్ ద ఏరియా, ఇఫ్ ద సర్క్యులర్ కాయిల్ మనం తీసుకుంటే ఆర్ చేంజ్ అయితే ఆబ్వియస్లీ ద ఏ ఈజ్ చేంజింగ్, ఏరియా ఈజ్ చేంజింగ్. సో ఏరియా చేంజ్ అయినప్పుడు దెన్ దేర్ విల్ బి అన్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఓకేనా? సో అలానే టీటా చేంజ్ అయితే, ద రొటేషన్ చేంజ్ అయితే, సో ఇలా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది ఈ ఫీల్డ్లోకి. ఇప్పుడు నేను ఇక్కడ ఇలా ఒక కాయిల్ తీసుకున్నాను. సో ఈ కాయిల్ని ఇలా ఉంచినప్పుడు ఎక్కువ ఫీల్డ్ లైన్స్ వెళ్తాయి దీని నుంచి. అదే కాయిల్ని ఇలా రొటేట్ చేశాను అనుకోండి, తక్కువ ఫీల్డ్ లైన్స్ వెళ్తాయి. సో ఇలా రొటేట్ చేస్తే ఇంకా తక్కువ ఫీల్డ్ లైన్స్ వెళ్తాయి. సో అంటే దీని ఓరియంటేషన్ని బట్టి ఈ కాయిల్లోకి ఎంటర్ అవుతున్న నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ చేంజ్ అవుతున్నాయి. అవునా? సో ఓరియంటేషన్ బట్టి సో ఈ కాయిల్లోకి ఎంటర్ అవుతున్న ఫీల్డ్ లైన్స్ ఇలా వస్తున్నాయి. సో నేను ఇలా అడ్డంగా పెట్టాను అనుకోండి ఈ కాయిల్ని, ఎక్కువ ఫీల్డ్ లైన్స్ వెళ్తాయి. కొంచెం ఇలా టర్న్ చేసా, కొంచెం తక్కువ వెళ్తాయి. ఇలా టర్న్ చేసా, ఇంకా తక్కువ వెళ్తాయి. ఇలా టర్న్ చేసా, ఇంకా తక్కువ వెళ్తాయి. అవునా? సో అంటే ఓరియంటేషన్ చేంజ్ అయినా కూడా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అన్నది చేంజ్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ వాట్? ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎంటరింగ్. అంతేనా? ఎన్ని ఫీల్డ్ లైన్స్ దాంట్లోకి ఎంటర్ అవుతున్నాయి, దట్స్ ఇట్. సో అలానే ఏరియా చేంజ్ అయితే, సో ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దీంట్లోకి మనం కాయిల్ని ఇలా బయటికి తీసుకెళ్తున్నాం, తక్కువ ఫీల్డ్ లైన్స్ ఎంటర్ అవుతాయి. సో ఇలా లోపలికి తీసుకొస్తున్నాం, ఎక్కువ ఫీల్డ్ లైన్స్ ఎంటర్ అవుతాయి. ఓకేనా? సో ద సింపుల్ కాన్సెప్ట్ అనమాట. డన్ గైస్. చలో. సో ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ విత్ ఇన్ ద రీజియన్ ఆఫ్ స్మాల్ ఆర్. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓన్లీ స్మాల్ ఆర్ రీజియన్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజెస్ విత్ ఏ రేట్ ఆఫ్ dB/dt ఇన్ లూప్ 1. సో ఇది లూప్ 1, ఇది లూప్ 1. సో విచ్ ఈస్ ఆఫ్ రేడియస్ ఆర్ గ్రేటర్ దాన్ ద స్మాల్ ఆర్. సో ఈ పెద్దదాని అంటే ఇది దిస్ బిగ్ వన్ విచ్ హ్యాస్ ద రేడియస్ ఆర్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ స్మాల్ ఆర్. సో ఎంక్లోజెస్ ద రీజియన్ స్మాల్ ఆర్. హియర్ ఈ రీజియన్ని ఎంక్లోజ్ చేస్తుంది. అండ్ దెర్ ఈజ్ ఎ లూప్ 2 ఆఫ్ రేడియస్ ఆర్ విచ్ ఈస్ అవుట్ సైడ్ ద రీజియన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ ఇంకొక లూప్ ఉంది హ్యావింగ్ ద రేడియస్ ఆర్, ఇది అవుట్ సైడ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. సో నౌ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద రీజియన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ బిలో. సో ద ఈఎంఎఫ్ జనరేటెడ్ ఈజ్, సో మనకి ఇప్పుడు ఆబ్వియస్గా ద ఈఎంఎఫ్ జనరేటెడ్ ఇన్ ద సెకండ్ వన్ విల్ బీ 0 బికాస్ it is outside the magnetic field. So there are no field lines entering it. So kabatti, so 0 in loop 2, 0 in loop 2, 0 in loop 2. So eliminate option C. Okay na, first direct ga meer eliminate option C. Then so loop 1 lo aithe 0 avadu endukante idi within the region small r undi. So 0 in loop 1 idi kuda eliminate cheyochu. So either A or D are the answers. So now E is equals to formula is what? Minus d∅/dt. Avuna? So minus d into phi place lo, so I can write BA/dt. Okay na? So BA/dt. So now see here, the magnetic field changes with time at a rate dB/dt.
So magnetic field change is dB by dt. So the area is what? A circular loop. So kabatti minus pi r square into the magnetic field is dB. అంటే ఏరియా కాన్స్టెంట్ ఉంది, బయటికి తీసా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది టైంతో పాటు, కాబట్టి dB by dt. సో మైనస్ పై ఆర్ స్క్వేర్ dB by dt ఇన్ లూప్ 1. నో, సో దిస్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మైనస్ సింబల్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా, డనా, క్లియర్ గైస్ ఎవ్రీవన్? చా, సో ఇంకో స్లైడ్ అవసరం లేదు మనకి. ఇంకో క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమిచ్చారు, క్వశ్చన్ అర్థం చేసుకోండి ప్రాపర్గా ఫస్ట్. ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ ఏ కాయిల్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఈజ్ వ్యారీయింగ్ అకార్డింగ్ టు ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పర్పెండిక్యులర్గా ఉంది ప్లేన్కి, అంటే ఏరియా వెక్టార్ కూడా ఎలా ఉంటుంది ప్లేన్కి? పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో విచ్ మీన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏరియా రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయని అర్థం. ఇఫ్ దే ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్ థీటా ఈజ్ 0. డోంట్ టేక్ థీటా 90. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద కాయిల్. ఇది కాయిల్ అనుకుంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పర్పెండిక్యులర్గా ఉంది. అలానే సో ఏరియా ఎలా ఉంటుంది ఈ కాయిల్కి? పర్పెండిక్యులర్గానే. సో అంటే ఏరియా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి థీటా 0. అండ్ ఇక్కడ ఫ్లక్స్ చేంజ్ అవుతుంది టైంతో పాటు. ఎలా? 5t³ ప్లస్ 4t² ప్లస్ 2t మైనస్ 5. ఇది ఫ్లక్స్ అనమాట. సో నెక్స్ట్ క్యాల్కులేట్ ద ఇండ్యూస్డ్ కరెంట్ త్రూ ద కాయిల్ ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్స్ టు 2 seconds. సో మనం ఏం ఫైండ్ చేయాలి? ఇండ్యూస్డ్ కరెంట్ ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ ఇండ్యూస్డ్ కరెంట్ యొక్క ఎక్స్ప్రెషన్ కావాలి మనకి. ఒకసారి ఇక్కడికి రండి. సో లెట్స్ కమ్ టు దిస్ ప్లేస్. సో మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫార్ములా తెలుసు. లెట్ మీ టేక్ వన్ మోర్ స్లైడ్ హియర్. ఆ క్వశ్చన్ చేసే ముందు సో E ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ d∅ by dt. అవునా? సో నాకు కరెంట్ ఫార్ములా ఏంటి? సో వాట్ ఈస్ ద కరెంట్? ద కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ద చేంజ్ ఇన్ పొటెన్షియల్ బై ద రెసిస్టెన్స్. అవునా? సో ఇక్కడ ద చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అపాన్ ద రెసిస్టెన్స్. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు నేను? సో 1/r ఇంటూ ఈ ప్లేస్లో మైనస్ d∅ by dt. ఈ ప్లేస్లో మైనస్ d∅ by dt. సో దిస్ ఈజ్ ద ఇండ్యూస్డ్ కరెంట్. ఓకేనా? ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుద్దో అప్పుడు ఈఎంఎఫ్ అన్నది ఇండ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయితే కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ద ఇండ్యూస్డ్ కరెంట్. డన్ గైస్? క్లియర్ ఎవ్రీవన్? చల్. సో దిస్ ఈజ్ ఇది ఆల్రెడీ మనం చూసాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయాలి మనం. సో రెసిస్టెన్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫ్లక్స్ ఫైండ్ చేద్దాం. ద ఫార్ములా ఈజ్ వాట్? 1/r ఇంటూ d∅ by dt ఆర్ సింప్లీ E/r. సో ఫస్ట్ E ఫైండ్ చేద్దాం. వాట్ ఈస్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్? సో లెట్స్ ఫైండ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. E ఈజ్ ఈక్వల్స్ టు సో మైనస్ d∅ by dt మైనస్ d∅ by dt. సో మైనస్ ఆఫ్ సో d/dt ఆఫ్ సో 5 ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. 5t³ ప్లస్ 4t² ప్లస్ 2t మైనస్ 5. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు మనం? మైనస్ సో 5 into 3 15 t² ప్లస్ 4 into 2 లెట్స్ రైట్ మైనస్ సైడ్. సో 8t. సో దెన్ ప్లస్ 2. సో దెన్ మైనస్ 5. రైట్. సో ఇది ఈ వాల్యూ. అవునా? సో ఎక్కడ కావాలి మనకి? t ఈజ్ ఈక్వల్స్ టు 2 seconds. సో E at t ఈజ్ ఈక్వల్స్ టు 2 seconds విల్ బి మైనస్ ఆఫ్ 15 into 2 square which is 4 ప్లస్ 8 into t ప్లేస్లో 2 ప్లస్ ద 2. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఏమొస్తుంది? ద ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ 60 ప్లస్ 16 ప్లస్ 2. 60 ప్లస్ 16 ప్లస్ 2. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ E ఈజ్ ఈక్వల్స్ టు 76 78. సో ఒకవేళ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఈఎంఎఫ్ తీసుకుంటే సింప్లీ 78 మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే ఓన్లీ. ఓకేనా? సో ఇప్పుడు మనకేం కావాలి? సో ద రెసిస్టెన్స్ కూడా ఇచ్చారు, కరెంట్ కావాలి. సో ద కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అపాన్ ద రెసిస్టెన్స్. సో వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్? 78. రెసిస్టెన్స్ 5. సో 5 1s are 2 8. 5 5s are 5 6s are. So which is 15.6 amperes.
సో ద కరెంట్ ఫ్లోయింగ్ ఈజ్ 15.6 ఆంపియర్. ఓకేనా, కాన్సెప్ట్ అర్థమైందా ఎలా చేయాలో ఈ క్వశ్చన్? ఈజీ క్వశ్చన్ అగైన్. డన్, చలో గుడ్. సో ఇక్కడ ఈ క్వశ్చన్స్ అన్నీ ఇక సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో రెసిస్టెన్స్ ఆర్ ఇచ్చారు, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోండి. రెసిస్టెన్స్ ఆర్ ఇచ్చారు 400 ohms, అండ్ దెన్ 5 ఇచ్చారు విచ్ ఈస్ 50t స్క్వేర్ ప్లస్ 4, అండ్ దెన్ కరెంట్ t ఈజ్ ఈక్వల్స్ టు 2 seconds దగ్గర కరెంట్ ఎంత అని అడుగుతున్నారు. సో సేమ్ కాన్సెప్ట్, ద కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు E బై ఆర్. ఫస్ట్ E ఎలా ఫైండ్ చేస్తారు? E ఈజ్ ఈక్వల్స్ టు, సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ E తీసుకోండి విచ్ ఈస్ d5/dt. సింప్లీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ E ఈజ్ ఈక్వల్స్ టు d5/dt. సో విచ్ ఈస్ d/dt ఆఫ్ 5 ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు? 50t స్క్వేర్ ప్లస్ 4, 50t స్క్వేర్ ప్లస్ 4. ఓకేనా, చలో. సో విచ్ ఈస్ 100t. సో E మనకి ఎక్కడ కావాలి? ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 2 seconds. E ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 2 seconds విల్ బి 100 into 2, so which is 200. So the EMF E is equals to 200 volts. Okay, so then, so EMF వచ్చింది. సో కరెంట్ కావాలి. కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద EMF అపాన్ ద రెసిస్టెన్స్. సో విచ్ ఈస్ 200 అపాన్ ద రెసిస్టెన్స్ ఈజ్ 400. సో విచ్ ఈస్ 0.5 ఆంపియర్ ఆర్ 1/2 ఆంపియర్. సో ద 0.5 ఆంపియర్ ఆర్ 1/2 ఆంపియర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డన్, చలో. సో ఈ క్వశ్చన్ చూడండి, నెంబర్ ఆఫ్ టౌన్స్ ఇచ్చారు, క్రాస్ సెక్షనల్ ఏరియా ఇచ్చారు, హ్యాస్ అ రెసిస్టెన్స్ ఇచ్చారు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ద కాయిల్. సో ప్లేన్ ఆఫ్ ద కాయిల్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ ఉంది. ఏరియా ఎటుంటుంది? ఏరియా కూడా పర్పెండిక్యులర్ ఉంటుంది, అంటే టీటా ఈజ్ 0 degrees అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి. సో ఇన్ ద ప్లేన్ ఆఫ్ ద కాయిల్ చేంజెస్ ఎట్ ద రేట్ ఆఫ్ 1000 Tesla per second. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది ఇట్ ఈస్ చేంజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 1000 Tesla per second. సో అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది టైంతో పాటు. సో dB/dt ఈజ్ గివెన్ 1000 Tesla per second. సో ఇంకేమి ఇచ్చారు? నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చారు 20, ఏరియా ఇచ్చారు సో 25 centimeter square. సో దీన్ని 25 into 10⁻⁻4 meter square రాసుకోండి. ఓకేనా, ఫైన్. సో ఇంకేమి ఇచ్చారు? రెసిస్టెన్స్ ఇచ్చారు 100 ohms ఇచ్చారు. క్యాల్కులేషన్స్ మీరే చేయాలి. ఓకే, సో దెన్ ఇది రెక్టాంగులర్ కాయిల్ అన్నారు. సో దే గేవ్ ఇట్ యాజ్ రెక్టాంగులర్ కాయిల్. సో ఫస్ట్ థింగ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఈఎంఎఫ్ ఫైండ్ చేయండి. మనకు కావాల్సింది ఫైనల్గా కరెంట్. సో ద కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఈఎంఎఫ్ అపాన్ ద రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ వాల్యూ తెలుసు మనకి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈ కావాలి విచ్ ఈస్ d5/dt. సో ఇక్కడ d/dt ఆఫ్ ఫ్లక్స్ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయవచ్చు చెప్పండి? NBA cos theta. NBA cos theta, ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి. సో ఫ్లక్స్ ప్లేస్లో ఐఎమ్ రైటింగ్ NBA cos theta. సో టీటా అన్నది 0 degrees ఇక్కడ. సో హియర్ ద టీటా ఈజ్ 0 degrees. ఎందుకు? కాయిల్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ అన్నారు. సి హియర్, సో పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ద కాయిల్, అండ్ ఏరియా కూడా ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్గానే ఉంటుంది. సో ద టీటా ఈజ్ 0. సో అప్పుడు సో ఇది cos 0 ఈజ్ 1. సో n కాన్స్టెంట్ బయటకు వస్తుంది, ఏరియా కాన్స్టెంట్ బయటకు వస్తుంది. సో ద dB/dt అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది కాబట్టి లెట్ ఇట్ బి dB/dt. సో ఇక్కడ నుంచి n ఎంత? 20. ఏరియా ఎంత? సో రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ ఏరియా 25 into 10⁻⁻4 అంతేనా? సో ఇంటూ dB/dt ఈజ్ వాట్? 100. సో 1000, రైట్? సో ఇక్కడ నుంచి 4 zeros and 10⁻⁻4 క్యాన్సిల్. ఓకే, 25 into 2 50 volts ఈజ్ ద ఈఎంఎఫ్. సో కరెంట్ ఏమొస్తుంది? ద ఈఎంఎఫ్ అపాన్ ద రెసిస్టెన్స్ 50 అపాన్ ద రెసిస్టెన్స్ ఈజ్ గివెన్ యాజ్ 100. సో 50/100 అగైన్ 0.5 ఆంపియర్. సో అగైన్ 0.5 ఆంపియర్. క్లియరా? ఈజీ క్వశ్చన్ మళ్ళీ. చలో నెక్స్ట్. As a result of the change in magnetic flux linked to the closed loop as shown in the figure, an EMF V volt is induced in the loop. So ఈ లూప్లో some V volt is induced అంట. Fine. So the work done in taking a charge
q coulomb, 1 along the loop. See, మనకు always the work done in taking the charge along the closed loop is the work done is equal, the v is equals to the work done upon bringing the charge, right? So ఇక్కడ నుంచి work done అడుగుతున్నారు. So the work done will always be equals to v into q. So ఇక్కడ మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. So the option A is the final answer, direct answer. ఓకేనా, క్లియర్? చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి ఐడెంటిఫై చేయండి. ఫస్ట్, ఏ కాయిల్ ఆఫ్ ఏరియా ఇచ్చారు, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చారు, ఈ సస్పెండెడ్ పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చారు, ఇట్ ఈస్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ 90 degrees in 2 seconds. సో నో క్యాలిక్యులేట్ ద యావరేజ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ఇట్. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో మనకి కావాల్సింది ఏంటి, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో ద ఈ ఈజ్ ఈక్వల్స్ టు సో ద d∅/dt. సో బట్ ఇక్కడ అడిగింది ఏంటిది, సో ద యావరేజ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇది ఇన్స్టాంటేనియస్. ఎప్పుడైనా డిఫరెన్షియేషన్లో వస్తే d∅/dt ఈజ్ ద ఇన్స్టాంటేనియస్. ఓకే, మనకి యావరేజ్ కావాలి. సో వాట్ ఈజ్ యావరేజ్ ఈఎంఎఫ్? సో ద యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సో ద ∆φ/∆t. సో ∆φ/∆t, అవునా? సో ఇది యావరేజ్ ఈఎంఎఫ్. సో దీన్ని ఎలా ఫైండ్ చేస్తాం ఇప్పుడు మనం? సో ఫస్ట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో ఇట్ ఈస్ సస్పెండెడ్ పర్పెండిక్యులర్ టు ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దెన్ ఇట్ ఈస్ రొటేటెడ్ 90 degrees. ఈ కాయిల్కి ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా పర్పెండిక్యులర్గా ఉంది, ఓకేనా? సో అప్పుడు ఏరియా కూడా ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో అంటే ఇనిషియల్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ కాయిల్, సో దీస్ టూ ఆర్ ఇన్ ద సేమ్ ప్లేన్. సో ద θ 0. సో θ 0 అయినప్పుడు సో ద ఇనిషియల్ ఫ్లక్స్, సో ద initial flux or phi1 we can write. So the phi1 will be equals to, so number of turns n అనుకోండి into BA. So the initially it is 0, my bad, 0 degrees. So area and magnetic field రెండు same direction లో ఉన్నాయి. So NBA cos 0. So this becomes NBA. ఇది initial. So now, so the final, so final గా it is rotated through an angle of 90 degrees. So ఇలా కాయిల్, a coil of some area. So if it is rotated through an angle 90 degrees. So theta 90 degrees అయితే, so then so the phi2 will be equals to NBA cos 90. అంటే ఈ పర్టికులర్ కేసులో కాయిల్ ఇది ఏరియా వెక్టర్ ఇటువైపు ఉంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ నుంచి 90 degrees టర్న్ చేశారు. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇప్పుడు ఇన్ ద ప్లేన్ అయిపోయింది, ఏరియా వెక్టర్ ఇటువైపు అయిపోయింది. సో θ 90 అవుతుంది. సో cos 90 0 కాబట్టి phi2 0, ఓకేనా? సో ఇప్పుడు ద ఈ యావరేజ్, సో ఇది మైనస్, సో ద ఈ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సో phi2 minus phi1. వాట్ ఈస్ phi2 minus phi1? మైనస్ 0 మైనస్ వాట్ ఈస్ దిస్, NBA. ఓకేనా, 0 minus NBA upon the time taken t. Okay, so 0 minus NBA. So this is the change in flux, right? So upon the time taken, so which becomes so minus NBA upon the time. So if you just need the magnitude of the E average, so we can simply write so the NBA upon the time taken t. సో ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఇక డైరెక్ట్. n ఈజ్ హౌ మచ్, 1000. సో అంటే 10⁻³ రాస్తున్నాను. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 5 into 10⁻⁻5. ఏరియా సో 4 into 10⁻⁻2 లెట్స్ రైట్ బై ద టైమ్ టేకెన్ ఇన్ 0.2 seconds. సో దాన్ని 2/10 రాసుకోండి. 2 10ని పైకి పంపిస్తున్నాను, రాసుకోవచ్చు ఇలా, క్లియరా? సో ఇప్పుడు ఏమవుతుంది ఇది, సో ఇక్కడ 10⁻⁴, 10⁻³ 10⁻⁻1 10⁻⁴. సో కాబట్టి 10⁻⁴, ఇక్కడ 10⁻⁻1 ఉంటుంది. సో 5 into 4 20 into 10⁻⁻3, ఇక్కడ -1 ఉంది, -2 ఉంది ఇక్కడ. సో ఇది ఏమవుతుంది, సో 10. సో 10 into 10⁻⁻3 is 10⁻⁻2. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 0.01 volts. సో ద ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ అంతే.
సో ఇక్కడ మీకు యావరేజ్ అన్నప్పుడు డెల్టా ఫై బై డెల్టా టీ తీసుకోవాలి. సో వెన్ దే ఆస్ట్ ఫర్ యావరేజ్, సో టేక్ డెల్టా ఫై బై డెల్టా టీ. ఓకేనా, క్లియర్? చల్. సో ఈ క్వశ్చన్ చూడండి. సో ఇది మీరు హోంవర్క్ చేయాలి. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చారు 800. సో ఏరియా ఇచ్చారు 5 × 10⁻⁻2 రాస్తున్నా ఏరియాని. సో ఇట్ ఈస్ కెప్ట్ పర్పెండిక్యులర్ టు ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చారు B. సో విచ్ ఈస్ 5 × 10⁻⁻5 టెస్లా. దెన్ సో వెన్ ద ప్లేన్ ఆఫ్ ద కాయిల్ ఈజ్ రొటేటెడ్ బై 90 degrees, సేమ్ కాన్సెప్ట్. సో మీకు ఫ్లక్స్ 1 వచ్చేసరికి NBA వస్తుంది. ఓకేనా, φ1 ఈజ్ ఈక్వల్స్ టు NBA. సో వెరాస్ φ2 విల్ బికమ్ 0. ఓకే, సో ఇప్పుడు చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఏమవుతుంది? సో ద చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -NBA, φ2 - φ1. సో ఇప్పుడు ద EMF విల్ బీ ఈక్వల్స్ టు మైనస్, సో ద dφ బై డెల్టా ఫై బై డెల్టా టీ. అవునా? సో మైనస్ ఆఫ్, సో -NBA అపాన్ ద టైమ్ డెల్టా టీ. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో వీ కెన్ రైట్, సింప్లీ రైట్ T. Right? So NBA by the time taken. So you know the number of turns, you know the B, you know the A, and you know the time T. So T is equals to 0.1 seconds. So simply substituting the values. Okay na? So consider this part as the homework. Okay? Next చూడండి, magnetic field ఇచ్చారు, acts right angles to a coil of area ఇచ్చారు, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చారు, ద యావరేజ్ EMF ఇండ్యూస్డ్ కూడా ఇచ్చారు. సో వెన్ ఇట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఇన్ టైమ్ T, సో క్యాల్కులేట్ ద వాల్యూ ఆఫ్ టైమ్ T. సేమ్ కాన్సెప్ట్, ఏం లేదు, ఇక్కడ T ఫైండ్ చేయమంటున్నారు అంతే. సో B ఇచ్చారు 2 × 10⁻⁻2 టెస్లా, అండ్ ఏరియా ఇచ్చారు 100 × 10⁻⁻4 మీటర్ స్క్వేర్. సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు కాబట్టి దాన్ని మీటర్ స్క్వేర్లో కన్వర్ట్ చేశా. అండ్ with 50 turns, so number of turns 50. The average EMF induced in the coil, so the E average good icharu, so which is 0.1 volt. So when it is removed, find the time T. So ela calculate chesam? So the E average is equals to simply, so change in flux which is NBA by T. So direct రాసేస్తున్నాను, డెల్టా ఫై బై T, డెల్టా ఫై ప్లేస్లో NBA వస్తుంది మనకి. అవునా? సో ఈ యావరేజ్ ఇచ్చారు 0.1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు N 50, B విచ్ ఈస్ 2 × 10⁻⁻2, ఏరియా 100 × 10⁻⁻4 అపాన్ ద టైమ్. సో ద ఓన్లీ అన్నోన్ ఈస్ T. ఇక్కడ మనకు T ఒకటి తప్పితే మిగిలినవి తెలుసు. సో క్యాల్కులేట్ ద T వాల్యూ. ఓకేనా? సో ఈ క్యాల్కులేషన్స్ని హోంవర్క్గా చేయండి. డన్ గైస్, క్లియరా? చలో నెక్స్ట్. సో ఏ కండక్టింగ్ సర్క్యులర్ లూప్ అంటే ఏరియా πr² తీసుకోవాలి. ప్లేస్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సచ్ దట్ ఇట్స్ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్ హ్యావింగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ దిస్ మచ్. సో ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద కాయిల్ డిక్రీజెస్ ఎట్ ద రేట్ స్టడీలీ ఎట్ ద రేట్ 10⁻². సో ఇక్కడ ఫస్ట్ ఇచ్చిందని రాసుకోండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చారు 0.5 టెస్లా. ఈ స్టేట్మెంట్ అర్థం చేసుకోండి. ద రేడియస్ ఆఫ్ ద కాయిల్ decreases steadily at the rate means per time. So ante the radius is decreasing with time, dr by dt is given which is 10⁻⁻2 meter per second. Okay, so what will be the magnitude of the EMF induced when the radius of the coil is 7 centimeters? So manaki the EMF induced kavali. Okay na? So the EMF is equals to magnitude of the EMF is equals to magnitude అడిగారు. సో సింప్లీ డైరెక్ట్లీ dφ by dt. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ లేవు కాబట్టి d by dt ఇంటూ, సో ఇట్ ఈస్ ప్లేస్డ్ పర్పెండిక్యులర్, ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్. సో ప్లేన్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా ఉంది. సో ఏరియా కూడా ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్గా. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఏరియా రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, θ 0 degrees. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం? సో 5 ప్లేస్లో విల్ రైట్ BA cos 0, BA cos 0. So therefore the magnitude of the EMF is equals to, so B d by dt
of b into ఏ ప్లేస్లో పై ఆర్ స్క్వేర్ రాసుకోండి. ఓకేనా, ఎందుకంటే ఇట్ ఈస్ అ సర్క్యులర్ లూప్ దే సెడ్. సో ఏరియా పై ఆర్ స్క్వేర్. సో కాస్ 0 ఈజ్ 1. సో బి కాన్స్టెంట్, సో పై కాన్స్టెంట్, బి పై రెండు కాన్స్టెంట్స్, ఆర్ చేంజింగ్. సో కాబట్టి 2r డిఫరెన్షియేషన్ ఆఫ్ ద ఆర్ స్క్వేర్ ఈజ్ 2r ఇంటూ dr by dt ఇంటూ dr by dt. సో నౌ జస్ట్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. సో మనకేం కావాలి, బి వాల్యూ తెలుసు 0.5, అవునా. సో పై వాల్యూ తెలుసు, సో సబ్స్టిట్యూట్ 3.14 అండ్ దెన్ 2 ఇంటూ, సో ఎక్కడ కావాలి మనకి 7 సెంటీమీటర్స్ దగ్గర ఆర్ వాల్యూ ఎంత 7 సెంటీమీటర్స్, ఆర్ ప్లేస్లో 7/100 రాసుకోండి ఇంటూ ఇంకేం తెలుసు dr by dt కూడా తెలుసు. సో విచ్ ఈస్ 10 to the power minus 2. సో ద క్యాల్కులేట్ ద ఈ వాల్యూ. అగైన్ దిస్ హ్యాస్ ద హోంవర్క్ ఫర్ యూ. జస్ట్ క్యాల్కులేషనే హోంవర్క్ ఇస్తున్నాను నేను, ఏం చేయట్లేదు. ఓకేనా, అర్థమవుతుందా? ఈజీగా ఉంది కదా. అంటే క్వశ్చన్ని మనకు డిఫరెంట్ వేస్లో అడిగే ఛాన్స్ ఎలా ఉంటుంది అన్నది డిస్కస్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, సేమ్ కాన్సెప్టే ఇదంతా, ఇక్కడ కూడా అంతే. సో సర్క్యులర్ లూప్ ఇచ్చారు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చారు, సో పర్పెండిక్యులర్ టు ద లూప్. సో దెన్ రేడియస్ ఆఫ్ ద లూప్ ఈజ్ మేడ్ టు shrink. అగైన్ dr by dt is given. See, same concept. B is equals to 25 into 10 to the power minus 3 Tesla. దాన్ని 25 into 10 to the power minus 3 Tesla రాసుకోవచ్చు. సో theta 0 degrees. సో ద రేడియస్ ఆఫ్ ద లూప్ dr by dt is given. సో టైంతో పాటు చేంజ్ అవుతుంది, 1 mm per second. సో 1 into 10 to the power minus 3 meter per second ఇలా చేంజ్ అవుతుంది. సో ద ఇండ్యూస్డ్ EMF when the radius r is equals to 2 centimeters, 2 into 10 to the power minus 2 meters అయినప్పుడు EMF ఎంత, సేమ్ కాన్సెప్ట్. సో ద EMF E is equals to ఇంతకుముందు దానిలాగే. సో d by dt ఆఫ్ BA cos 0, అవునా. సో ఇక్కడ క్లియర్గా సర్క్యులర్ లూప్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఏరియా ప్లేస్లో పై ఆర్ స్క్వేర్ రాయండి. సో d by dt ఆఫ్ పై ఆర్ స్క్వేర్ ఇంటూ బి. సో ఇక్కడ బి కాన్స్టెంట్, పై కాన్స్టెంట్, ఆర్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఈజ్ 2r ఇంటూ dr by dt, అవునా. విత్ రెస్పెక్ట్ టు ఆర్ మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం, అంటే ఆర్ విత్ రెస్పెక్ట్ టు టీ, కాబట్టి dr by dt వస్తుంది లాస్ట్కి. ఇక వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. బి వాల్యూ ఈజ్ హౌ మచ్, 25 into 10 to the power minus 3. సో పై 3.14 ఇంటూ 2, సో ఇంటూ ఆర్, ఆర్ వాల్యూ ఈజ్ హౌ మచ్, 2 into 10 to the power minus 2 into, so dr by dt. So what is dr by dt? 1 into 10 to the power minus 3. dr by dt is 1 into 10 to the power minus 3. So then calculate the E value. So just simply this part as a homework for you. Done? Calculations ante, same previous type question. Over. సో ఇక్కడ కూడా అంతే, వెన్ ద లూప్ ఆఫ్ ద రేడియస్. సో సేమ్ క్వశ్చన్, కన్సిడర్ దిస్ యాజ్ ద హోంవర్క్ గైస్. సేమ్, ఇక ఏం లేదు, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చారు, theta 0, రేడియస్ 2 mm per second, dr by dt is 2 into 10 to the power minus 3 per second. సో EMF కావాలి. సో డైరెక్ట్ ఫార్ములా ఐ కెన్ రైట్ ఫర్ ద EMF ఈజ్ ఈక్వల్స్ టు, సో B కాన్స్టెంట్, పై కాన్స్టెంట్, 2r ఇంటూ dr by dt. ఇదే కదా మనకు ఫైనల్గా వచ్చేది. E is equals to B pi 2r into dr by dt. సో అన్నీ తెలుసు ఇక్కడ మీకు, B వాల్యూ తెలుసు, పై వాల్యూ తెలుసు, 2, R వాల్యూ తెలుసు, R 2 సెంటీమీటర్స్, 2/100 రాసుకోండి. dr by dt is 2 mm, 2 into 10 to the power minus 3. దట్స్ ఇట్. ఓకేనా. సో డూ ఇట్ యాజ్ ద హోంవర్క్. సో ఇండ్యూస్డ్ ఛార్జ్ ఫైండ్ చేయడం ఎలా సార్? సో మనకి ఎప్పుడైనా వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, దేర్ ఈజ్ అన్ ఇండ్యూస్డ్ EMF అన్నాం. సో EMF ఇండ్యూస్ అయితే కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. సో కరెంట్ ఇండ్యూస్ అయితే ఛార్జ్ కూడా ఇండ్యూస్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇండ్యూస్ అయిన ఛార్జ్ ఎంత సార్? సో ఎలా ఫైండ్ చేస్తాం? వి నో దట్, సో ద ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ ఆర్ ఎల్స్, సో I ఈజ్ ఈక్వల్స్ టు dq by dt. I is equals to dq by dt. So now from here, so the dq is equals to I into dt.
the dq is equals to I into dt. So if I need the total charge, so I will do, so the integration on the either side, so the integration of I dt. So the area under IT curve results in the area under IT curve results in the charge. Okay na? So simply you can write like this. So meeku induced charge telusu now. Induced charge, see, q is equals to, I can write in place of current, so the current I is equals to ఇలా అని రాసుకోవచ్చు, ఇది ఒక వే. సో ద కరెంట్ I is equals to dq by dt. అవునా? సో వాట్ ఈస్ ద కరెంట్ I? కరెంట్ I in terms of the EMF మనం ఏం రాసాం, 1 by r into d phi by dt, right? So 1 by r into d phi by dt, so which is equals to dq by dt. కరెంట్ ప్లేస్లో ఇది రాసుకోవచ్చు కదా, 1 by r into d phi by dt. సో ఇక్కడ dt క్యాన్సిల్, సో ద dq is equals to d phi by r. సో అంటే ఇదొక వే మనకి కరెంట్ తెలిసినప్పుడు ఛార్జ్ ఫైండ్ చేయడం. సో ఇది మనం కరెంట్ ఎలక్ట్రిసిటీలో నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈఎంఎఫ్లో ఏం నేర్చుకుంటున్నాం, సో మనకి ఆల్రెడీ ఇండ్యూస్డ్ కరెంట్ తెలిసిందనుకోండి, ఇండ్యూస్డ్ కరెంట్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఆర్ ఫ్లక్స్ ఈజ్ 1 by r into d phi by dt. అవునా? సో ఇక్కడ నుంచి ఛార్జ్ వచ్చేసి కరెంట్ వచ్చేసి dq by dt, రెండింటిని ఈక్వల్ చేస్తే సో dt క్యాన్సిల్, dq ఈజ్ ఈక్వల్స్ టు d phi by r. సో ఇక్కడ నుంచి సో ద ఛార్జ్ q ఈజ్ ఈక్వల్స్ టు delta phi by r. సో ద టోటల్ ఛార్జ్ ఈజ్ change in flux by resistance. So just find the change in flux, then divide it by the resistance R. Okay, done. So this is one more formula. సో అంటే ఇప్పుడు మీరు ఒకసారి అన్నీ ఒక దగ్గర రాస్తాను చూడండి. ఈఎంఎఫ్ ఫైండ్ చేయడానికి ఏమో ద ఫార్ములా ఈజ్ మైనస్ డి ఫై బై డిటి. ఒకవేళ సింపుల్గా మీకు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఈఎంఎఫ్ కావాలనుకుంటే, సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఈఎంఎఫ్ ఈజ్ డి ఫై బై డిటి. సో దీన్నే మీరు ఎలా రాసుకోవచ్చు, డి బై డిటి ఆఫ్ ఎన్బిఏ కాస్ థీటా. ఇక ఏ టర్మ్స్ వ్యారీ అవుతున్నాయో ఆ టర్మ్స్ని డిఫరెన్షియేషన్లో ఉంచి రిమైనింగ్ని కాన్స్టెంట్స్ని బయటికి తీసుకోవాలి, క్యాల్కులేషన్స్ అవి. సో లేదు, ఇఫ్ దే ఆస్క్ యూ టు ఫైండ్ ద ఈ యావరేజ్ అన్నారు అనుకోండి, సో దెన్ సింప్లీ ఇట్ ఈస్ ద డెల్టా ఫై బై డెల్టా టీ, డెల్టా ఫై బై డెల్టా టీ. So if they ask you to find what is the induced current I, so then 1 by r into, so that or else ila raskondi, so the magnitude of the EMF upon the resistance. Okay na? So what is the magnitude of the EMF? So d phi by dt. So 1 by r into d phi by dt. This is induced current. So if they ask you to find induced charge, so the q will be equals to delta phi by r. This is the induced charge, induced current, the induced EMF, induced EMF instant, induced EMF average. Okay na? Clear? Different scenarios lo మనం ఏవే ఇప్పటివరకు చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా వీటి బేస్డే. ఈ క్వశ్చన్ని మీరు హోంవర్క్గా తీసుకోండి అమ్మా. ఈజీ క్వశ్చన్. మీరేం ఫైండ్ చేయాలి, ద టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద, వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బి ఫైండ్ చేయాలి. So that it coincides with the magnet. So the number of turns n and the cross sectional area a when the coil turns through an angle 180 degrees, so about its diameter, so the charge flows through the coil is q. So the total resistance is r. What is the see, the simple question, you had to find the b value. Okay na? So theta 1 వచ్చేసరికి 0, theta 2 వచ్చేసరికి 180. ఓకేనా? ఫ్లక్స్ ఎలా చేంజ్ అవుతుంది, ఫ్లక్స్ 1 ఈజ్ ఎన్బిఏ కాస్ 0. సింపుల్ హింట్ ఇస్తున్నాను మీకు. ఫ్లక్స్ 2 విల్ బీ ఈక్వల్స్ టు ఎన్బిఏ కాస్ 180. కాస్ 180 ఈజ్ -1. సో దిస్ బికమ్స్ ఎన్బిఏ. సో దిస్ ఈజ్ మైనస్ ఎన్బిఏ కాస్ n. సో ద ఫ్లక్స్ విల్ బీ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ఫ్లక్స్ విచ్ ఈజ్ phi2 minus phi1. So phi2 is minus NBA. So minus phi1 is NBA. So which becomes, so the minus 2 NBA. So is the change in flux. మనకు చేంజ్ ఇన్ ఫ్లక్స్ వచ్చింది. సో వాళ్ళు ఏమడుతున్నారు,
టోటల్ రెసిస్టెన్స్ ఇచ్చారు, ఫ్లోయింగ్ త్రూ ద ఛార్జ్ ఇచ్చారు. సో యు నో దట్ ద ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఫై అపాన్ ద రెసిస్టెన్స్ ఆర్. సో మీకు ఇక్కడ ద డెల్టా Q తెలుసు, QA. సో డెల్టా ఫై ప్లేస్లో -2nBA/R. సో సింప్లీ యూ గైస్ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ద B వాల్యూ. సో ఆల్రెడీ నేనే చేసా, మీరు హోంవర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో విచ్ ఈస్ యూ కెన్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ చేస్తే సరిపోతుంది. వాట్ ఈస్ ద B మ్యాగ్నిట్యూడ్? సో సైన్ ఇగ్నోర్ చేయాలి, ఇక్కడ ఏదైతే మైనస్ సైన్ ఉందో దాన్ని ఇగ్నోర్ చేయండి. ఓకేనా? సో ఇక హోంవర్క్ అని పెట్టుకోవడం కూడా దండగే, ఆల్రెడీ నేను చేశాను కాబట్టి. సో ద టోటల్ ఛార్జ్ ఇండ్యూస్డ్ ఇన్ ఏ కండక్టింగ్ లూప్ వెన్ ఇట్ ఈస్ మూవ్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిపెండ్స్ ఆన్ the rate of change in magnetic flux, initial magnetic flux only, the total change in magnetic flux, so the total change in magnetic flux, it depends on the total change in magnetic flux. Okay na? So charge annadi, see the charge is equals to delta phi by r kada. So charge enta induce ayindi annadi depends on the delta phi. So resistance r annadi, it's a constant for a given material, ఇది చేంజ్ అవ్వదు. ఇప్పుడు Q అన్నది దేని మీద డిపెండ్ అవుతుంది? డెల్టా ఫై మీద డిపెండ్ అవుతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద టోటల్ చేంజ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఓకే, డెల్టా ఫై ఈజ్ వాట్? ద యావరేజ్ చేంజ్. ఓకే, డన్. చలో, గుడ్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ ఏ సర్క్యూట్ ఆఫ్ రెసిస్టెన్స్ R changes by an amount delta phi in a time delta t. The total quantity of the electric charge Q that passes away any point in the circuit during the time delta t. So Q adugutunnaru direct ga. So which is delta phi by R. So Q is equals to delta phi by R. That's it. So in a coil of resistance 1000, a current is induced by changing the magnetic flux through is shown in the figure. So the magnitude of the change in flux kavali. So current versus time curve icharu. So you guys know that area under intamunde cheppanu, area under IT curve, it results in the charge. Avuna? So ikkada దీని ఏరియా ఫైండ్ చేయవచ్చా మనం? సో ద ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఇంటిగ్రేషన్ ఆఫ్ IDT. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా అండర్ ద కర్వ్. సో ఇక్కడ ఏరియా ఏమొస్తుంది? హాఫ్ ఇంటూ బేస్ 0.5, హైట్ 10. సో 5/2 విచ్ ఈస్ 2.5 కూలుంబ్. 2.5 కూలుంబ్ ఈజ్ అ ఛార్జ్. సో ఛార్జ్ వచ్చేసింది. నౌ ఫైండ్ ద చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో మనకి ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు ద చేంజ్ ఇన్ ఫ్లక్స్ అపాన్ ద రెసిస్టెన్స్ కదా. సో ఇక్కడ నుంచి ద చేంజ్ ఇన్ ఫ్లక్స్ కావాలి మనకి, చేంజ్ ఇన్ ఫ్లక్స్. సో విచ్ ఈస్ Q ఇంటూ R. Q ఈజ్ వాట్? 2.5. సో రెసిస్టెన్స్ R ఈజ్ వాట్? రెసిస్టెన్స్ R 100. సో విచ్ ఈజ్ నథింగ్ బట్, సో 250 ఏంటది? కూలూమ్స్. ద ఛార్జ్ ఈస్ 250 ఆన్సర్ వెబర్. చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కదా, వెబర్లో వస్తుంది, నాట్ Q కాదు మనం ఫైండ్ చేసింది, డెల్టా ఫై. ఇట్ ఈజ్ ఇన్ వెబర్. ఓకేనా? క్లియర్? డన్, గుడ్. సో సేమ్ క్వశ్చన్, టేక్ ఇట్ యాజ్ ద హోంవర్క్. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్, వాల్యూస్ చేంజ్ అయ్యాయి అంతే. సో నౌ లెట్స్ గో ఫర్ ద లెన్స్ లా. సో ఇది ఏం చెప్తుంది అంటే, ఇప్పటివరకు మనం ఫారడేస్ లాస్లో ఏం నేర్చుకున్నాం? మనం ఇప్పటివరకు చేసినవి కూడా ఎక్కువ క్వశ్చన్స్. ఓకేనా? బట్ ద కాన్సెప్ట్ ఈజ్ సింపుల్. ఇప్పటివరకు మనం నేర్చుకుంది, వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ఫ్లక్స్, సో దేర్ ఈజ్ అన్ ఇన్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయితే కరెంట్ ఇండ్యూస్ అవుద్ది, కరెంట్ ఇండ్యూస్ అయితే ఛార్జ్ ఇండ్యూస్ అవుద్ది. ఇది మనం ఇప్పటివరకు నేర్చుకుంది. సో దాని బేస్డ్ క్వశ్చన్సే మనం ఇప్పుడు 1 అవర్ వరకు చేసాం. ఓకేనా? ఆల్మోస్ట్ 50 minutes, ఫస్ట్ 4 minutes సో వెళ్ళిపోయినా 50 minutes ఇప్పటివరకు వి డిడ్ ద క్వశ్చన్స్. అవునా? సో ఇప్పుడు ఈఎంఎఫ్ ఫ్లక్స్ చేంజ్ అయితే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఓకేనా? అండ్ కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. ఈ ఇండ్యూస్ అయిన కరెంట్ డైరెక్షన్ ఏంటి, లేదంటే ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ డైరెక్షన్ ఏంటి? ఫస్ట్ లా ఏమో జస్ట్ ఇండ్యూస్ అవుతుందని చెప్తుంది, సెకండ్ ఫారడే లానేమో ఎంత ఇండ్యూస్ అవుతుందో చెప్తుంది, E ఈజ్ ఈక్వల్స్ టు -dφ/dt. ఇప్పుడు లెన్స్ లా ఏం చెప్తుందంటే
ఏ డైరెక్షన్లో ఇండ్యూస్ అవుతుంది, ఈ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ కానీ ఇండ్యూస్ అయిన కరెంట్ కానీ ఏ డైరెక్షన్లో ఇండ్యూస్ అవుతుంది. సో అది చెప్పేదే ద డైరెక్షన్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ కరెంట్ సో కెన్ బి గివెన్ బై ద లెన్స్ లా. ఓకే, సో అకార్డింగ్ టు లెన్స్ లా ద డైరెక్షన్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ కరెంట్ ఆర్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈ సచ్ ఏ వే దట్ ఇట్ ఆపోజెస్ ద కాజ్ ప్రొడ్యూసింగ్ ఇట్. సో అది దేనివల్ల అయితే ప్రొడ్యూస్ అవుతుందో సో దాన్ని ఆపోజ్ చేస్తుంది. ఓకేనా, సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇంపార్టెంట్, మనకు థియరీ బేస్డ్ క్వశ్చన్ డైరెక్ట్ రావచ్చు. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో గుర్తుపెట్టుకోండి ఇవి. కేసీఎల్ ఈజ్ బేస్డ్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్, కేవీఎల్ ఈజ్ బేస్డ్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, అండ్ లెన్స్ లా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో మీ షిఫ్ట్ పేపర్ ఈజీగా వచ్చిందనుకోండి, డైరెక్ట్ వీటిలో నుంచి ఒక థియరీ క్వశ్చన్ పిక్ చేయవచ్చు, లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇలా ఇవ్వచ్చు. ఓకేనా, క్లియర్? సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ స్టేట్మెంట్ అర్థం కావాలంటే ఇది దేనివల్ల అయితే కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ కరెంటు ప్రొడ్యూస్ అయిన దానివల్ల దాన్ని ఆపోజ్ చేస్తుంది. అంటే దేనివల్ల అయితే ఆ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందో దాన్నే ఆపోజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ అని చెప్తే మీకు అర్థమవుతుంది. సో ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ కరెంట్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. సో ఈ పర్టికులర్ కేసులో ఇండ్యూస్డ్ కరెంట్ ఎటువైపు ఉంటుంది? ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. సో ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది? ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ కాయిల్ ఒకటి ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అయితే దీంట్లోకి ఎంటర్ అయ్యే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఇంక్రీజ్ అవుతాయి కదా. సో అంటే ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ ఫ్లక్స్ అండ్ ఈఎంఎఫ్ విల్ బీ ఇండ్యూస్డ్. సో దీంట్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఎంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది సార్? సో అది మనకు తెలుసు, -d∅dt. ఇప్పుడు కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. కరెంట్ ఇండ్యూస్ అయిన కరెంట్ డైరెక్షన్ ఏంటి? సో టు ఫైండ్ దట్, సో ఇప్పుడు దేనివల్ల అయితే కరెంట్ ఇండ్యూస్ అవుతుందో దాన్ని ఆపోజ్ చేయాలి. కరెంట్ దేనివల్ల ఇంక్రీజ్ అవుతుంది? ఇంక్రీజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల. ఓకేనా, సో దీన్ని ఆపోజ్ చేయాలి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటువైపు ఇంక్రీజ్ అవుతుంది? ఇన్వర్డ్. సో ఇప్పుడు కరెంట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీన్ని ఆపోజ్ చేయాలంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. సో ఇప్పుడు కరెంట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్వర్డ్ ఉండాలి. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్వర్డ్, కరెంట్ ఎలా ఉండాలి? సో ద కరెంట్ షుడ్ బి యాంటీ క్లాక్ వైజ్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ద ఇండ్యూస్డ్ కరెంట్ the I induced in the first case it is యాంటీ క్లాక్ వైజ్. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ కాయిల్లో కరెంట్ దేనివల్ల ఇండ్యూస్ అవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. సో దేనివల్ల అయితే ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుందో ఈ ఇండ్యూస్డ్ కరెంట్ దాన్నే ఆపోజ్ చేస్తుంది. అంటే దేనివల్ల అయితే అది వచ్చిందో దాన్నే ఆపోజ్ చేస్తుంది. దేనివల్ల వచ్చింది? ఇంక్రీజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల. ఎటువైపు ఇంక్రీజ్ అవుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్? ఇన్వర్డ్. సో ఇంక్రీజ్ అవుతున్న ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని డిక్రీజ్ చేయాలంటే కరెంట్ ఏ డైరెక్షన్లో ఉండాలి? ఇంక్రీజ్ అవుతున్న ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని డిక్రీజ్ చేయాలి. డిక్రీజ్ ఎలా చేస్తాం? ఒక అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేయాలి. సో అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్వర్డ్, థంబ్ అవుట్వర్డ్ పెట్టండి. సో కౌల్ యువర్ ఫింగర్స్. సో ఫింగర్స్ ఎటువైపు కౌల్ చేస్తే మనకు అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది? థంబ్ అవుట్వర్డ్ వస్తుంది, యాంటీ క్లాక్ వైజ్. సో ద ఇండ్యూస్డ్ కరెంట్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్. ఓకేనా, ఈ ఇండ్యూస్డ్ కరెంట్ అన్నది సో బీని డిక్రీజ్ చేస్తుంది. ఇంక్రీజ్ అవుతున్న బీని అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దీనివల్ల వచ్చే అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ చేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకా క్లియర్ అర్థమవుతుంది. సో బీ ఈజ్ డిక్రీజింగ్. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ఇన్వర్డ్ ఉంది, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది? అవుట్వర్డ్ డిక్రీజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. బయటికి ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా వస్తుంది, అది ఎలా వస్తుంది? డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే మనకి ఈ కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫస్ట్ ఎక్కువ వస్తుంది, సో తర్వాత డిక్రీజ్ అవుతుంది, ఇంకా డిక్రీజ్ అవుతుంది. అంటే దీంట్లోకి ఎంటర్ అయ్యే ఫీల్డ్ లైన్స్ చేంజ్ అవుతున్నాయి కదా. సో ఫీల్డ్ లైన్స్ చేంజ్ అయితే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అయితే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయితే కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. ఇది క్లియర్. సో ఇక్కడ ఇండ్యూస్ అయిన కరెంట్ దేనివల్ల అవుతుంది? సో డిక్రీజింగ్ అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల. సో ఫస్ట్ రైట్ ద కాజ్. సో ద కాజ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫస్ట్ దాంట్లో ఇంక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇది కాజ్. సో కాజ్ని ఆపోజ్ చేయాలి అంటే అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేయాలి. అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయాలంటే కరెంట్ యాంటీ క్లాక్ వైజ్లో ఫ్లో అవ్వాలి. సింపుల్ లాజిక్. ఇక్కడ కాజ్ ఏంటి? సెకండ్ దాంట్లో కాజ్ ఏంటి చెప్పండి? కరెంట్ ఇండ్యూస్ అవ్వడానికి డిక్రీజింగ్ అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో డిక్రీజింగ్
outward magnetic field. So decreasing outward magnetic field is the cause. సో ఇప్పుడు దీన్ని ఓకే, దీన్ని ఏం చేయాలి, దీన్ని ఇంక్రీజ్ చేయాలి. డిక్రీజింగ్ అవుతున్న దాన్ని ఇంక్రీజ్ చేయాలి. సో ఇంక్రీజ్ చేయాలంటే కరెంట్ ఎటువైపు ఉండాలి, అవుట్వర్డ్ డిక్రీజ్ అవుతుంది, అవుట్వర్డ్ డిక్రీజ్ అవుతుంది. సో దీన్ని ఇంక్రీజ్ చేయాలంటే వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా అవుట్వర్డే ఉండాలి. అప్పుడు డిక్రీజ్ అవుతున్నది ఇంక్రీజ్ అవుతుంది, అవునా. సో మళ్ళీ కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్వర్డ్ ఉండాలంటే కరెంట్ ఎలా ఉండాలి. సో ద కరెంట్ షుడ్ బి అగైన్ యాంటీ క్లాక్ వైజ్, అగైన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లియరా. సో కాజ్ ఐడెంటిఫై చేయండి ఫస్ట్. సో దీస్ ఆర్ ద 2 ఎగ్జాంపుల్స్. ఇంక ఇస్తాను చాలా. ఇక్కడ చూడండి. సో ఇది ఒక వైర్లో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, తంబుని కరెంట్ డైరెక్షన్లో ప్లేస్ చేయండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫింగర్స్ ఇస్తాయి, అవునా. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇక్కడ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది, కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ద కాజ్, ఇప్పుడు ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. సో కాబట్టి దీంట్లోకి ఎంటర్ అయ్యే ఫీల్డ్ లైన్స్ చేంజ్ అవుతాయి. సో ఫ్లక్స్ చేంజ్ అవుతుంది, ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుద్ది, కరెంట్ ఇండ్యూస్ అవుద్ది. సో కరెంట్ ఇండ్యూస్ అవ్వడానికి రీజన్ ఏంటి, సో ద ఇంక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అవునా. సో ఇంక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో ఇంక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ, ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అయితే మనకు డిక్రీజ్ అవ్వాలి, ఇది అంటే కాజ్ని ఆపోజ్ చేయాలి. సో కరెంట్ ఎటువైపు ఉండాలి, కరెంట్ యాంటీ క్లాక్ వైజ్ ఉంటే సో దానివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్వర్డ్ ఉంటుంది. సో కాబట్టి సో ద ఐ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్. సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, కరెంట్ డిక్రీజ్ అవుతుంది. సో కరెంట్ ఇటువైపు ఉంది, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్. సో ఇన్వర్డ్ డిక్రీజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో ఇన్వర్డ్ డిక్రీజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కాజ్ ఏంటి, ఇక్కడ కరెంట్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా డిక్రీజ్ అవుతుంది, అవునా. సో మీకు స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ వల్ల ఫార్ములా తెలుసు కదా, μ0/4π × 2I1I2/d, ఐడియా ఉంది కదా. సో ద సేమ్ కాన్సెప్ట్ ఐఎమ్ యూజింగ్ హియర్. సో ద కాజ్ ఈజ్ డిక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు సో కరెంట్ ఎటువైపు ఉండాలి అంటే కాజ్ని ఆపోజ్ చేయాలి. సో డిక్రీజ్ అవుతున్న ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇంక్రీజ్ చేయాలి. అంటే మనకు ఇండ్యూస్డ్ కరెంట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్ ఉండాలి, ఇండ్యూస్డ్ కరెంట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్ ఉండాలంటే సో కరెంట్ ఏ డైరెక్షన్లో ఉండాలి, క్లాక్ వైజ్. సో ద ఐ ఇండ్యూస్డ్ షుడ్ బీ ఇన్ క్లాక్ వైజ్. డన్ గైస్, క్లియరా. చల్. సో దిస్ వన్ యూ టేక్ ఇట్ యాజ్ అ హోంవర్క్. ఆల్రెడీ ఇప్పటివరకు నేను చెప్పినాయే, ఆల్రెడీ సేమ్ థింగ్ వస్తుంది అనుకుంటా కదా. ఇది సేమ్ స్లైడ్స్. సో యూ కెన్ డిలీట్ దిస్. ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ కరెంట్ ఇన్ ద ఫాలోయింగ్. సి ఇక్కడ 2 లూప్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక లూప్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. సో ఫస్ట్ ఐ డిక్రీజ్ అవుతుంది, అవుట్ సైడ్ దాంట్లో కరెంట్ ఫ్లో అవుతుంది, ఐ డిక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ దీనివల్ల ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందో చెప్పండి. కరెంట్ ఇటువైపు ఉంది, కరెంట్ డైరెక్షన్లో. సో ద మ్యాగ్నెటిక్ కరెంట్ డైరెక్షన్లో థంబ్ ప్లేస్ చేస్తే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, అవుట్వర్డ్. సో ఈ ఇన్నర్ లూప్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది అవుట్వర్డ్ ఉంది. సో ఫైన్. సో ఇప్పుడు కరెంట్ అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అయింది, కరెంట్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి సో అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజింగ్. సో ద కాజ్ ఈజ్ డిక్రీజింగ్ అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, డిక్రీజింగ్ అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దిస్ ఈజ్ ద కాజ్. సో ఈ డిక్రీజ్ అవుతున్న అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇంక్రీజ్ చేయాలి. సో ఇంక్రీజ్ చేయాలంటే కరెంట్ ఎటువైపు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటువైపు ఉండాలి, అవుట్వర్డే రావాలి. సో కరెంట్ ఎటువైపు ఉండాలి, యాంటీ క్లాక్ వైజ్, రైట్. సో ద ఐ షుడ్ బి యాంటీ క్లాక్ వైజ్. సో ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ ఏం చేస్తారు, సో కరెంట్ ఇక్కడ కరెంట్ ఇక్కడ అవుట్వర్డ్ ఉంది, ఓకే. కరెంట్ ఇక్కడ ఇలా ఉంది. సో దీనివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది, అవుట్వర్డ్. సో ఇక్కడ అవుట్వర్డ్ ఇంక్రీజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కాజ్ ఈజ్ వాట్, అవుట్వర్డ్. కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ద కాజ్ ఈజ్ అవుట్వర్డ్ ఇంక్రీజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇంక్రీజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్.
ఓకేనా. సో నౌ దీంట్లో అవుట్వర్డ్ ఇంక్రీజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని డిక్రీజ్ చేయాలి అంటే మనకి ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వాలి. సో ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే కరెంట్ ఎలా ఉండాలి, క్లాక్ వైజ్. సో కరెంట్ షుడ్ బి క్లాక్ వైజ్. అర్థమైందా, సింపుల్ కాన్సెప్ట్. సో ఈ ఎగ్జాంపుల్స్ యాక్చువల్గా మ్యూచువల్ ఇండక్షన్కి ఎగ్జాంపుల్ అనమాట ఇవి. అంటే ఒక దాంట్లో కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల ఇంకొక దాంట్లో కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. దీంట్లో అవుటర్ దాంట్లో కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇన్నర్ దాంట్లో కరెంట్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఇన్నర్ దాంట్లో కరెంట్ ఇలా ఇండ్యూస్ అయింది. ఓకేనా. సో దిస్ ఈజ్ కాల్డ్ ద మ్యూచువల్ ఇండక్షన్. ఒక దాంట్లో కరెంట్ ఫ్లో అవడం వల్ల ఇంకొక దాంట్లో కరెంట్ ఇండ్యూస్ అయితే సో దాన్ని మనం మ్యూచువల్ ఇండక్షన్ కాన్సెప్ట్ అంటాం. దెన్ దిస్ కాన్సెప్ట్ ఎవ్రీవన్ క్లియరా? చల్ సో ముందుకెళ్దాం చూడండి. సో ఇది ఇక్కడ చూడండి. సో ఇది సౌత్, ఇది నార్త్. సో ఇది ఇటువైపు దగ్గరికి వెళ్తుంది. సో దగ్గరికి వెళ్తుందంటే దీంట్లోకి ఎంటర్ అవుతున్న ఫీల్డ్ లైన్స్ ఇంక్రీజ్ అవుతున్నట్టు, అవునా? దీంట్లోకి ఎంటర్ అవుతున్న ఫీల్డ్ లైన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఫీల్డ్ లైన్స్ని డిక్రీజ్ చేయాలి అంటే ఇది కూడా నార్త్ పోల్ లాగా యాక్ట్ అవ్వాలి. ఓకేనా. సో మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో ద క్లాక్ వైజ్ కరెంట్ ఈజ్ ద సౌత్ పోల్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ కరెంట్ ఈజ్ ద నార్త్ పోల్, అవునా? సో క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. సో ఇక్కడ ఇది నార్త్ పోల్ లాగా యాక్ట్ అవ్వాలంటే దీంట్లో కరెంట్ ఎలా ఉండాలి? సో ద కరెంట్ షుడ్ బి యాంటీ క్లాక్ వైజ్. ఇక్కడ అంతేనా, ఇది నార్త్ పోల్ లాగా యాక్ట్ అవ్వాలి. సో కాబట్టి ద కరెంట్ షుడ్ బి యాంటీ క్లాక్ వైజ్ ఇన్ దిస్. సింపుల్ కాన్సెప్ట్, ఏం లేదు. ఇది నార్త్ లాగా యాక్ట్ చేస్తే ఇది కూడా నార్త్ లాగా యాక్ట్ చేయాలి, అప్పుడే రిపెల్ అవుతుంది. ఇది దగ్గరికి రావడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇంక్రీజ్ అవుతాయి, అవునా? సో ఇంక్రీజ్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని డిక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని దూరం పంపించాలి. దీన్ని దూరం పంపించాలంటే ఇది నార్త్ లాగా యాక్ట్ అయితే ఇది రిపెల్ అవుతుంది, దీన్ని రిపెల్ చేస్తుంది. సో కాబట్టి ఇది నార్త్ లాగా యాక్ట్ అవ్వాలంటే కరెంట్ ఏంటి? యాంటీ క్లాక్ వైజ్. నార్త్ యాంటీ క్లాక్ వైజ్, సౌత్ క్లాక్ వైజ్. ఇక్కడ కూడా అంతే. ఇది చూడండి, మోషన్ ఇటువైపు ఉంది, కండక్టర్ ఇటువైపు వస్తుంది కాబట్టి దీంట్లోకి ఎక్కువ ఫీల్డ్ లైన్స్ వస్తాయి. సో అవునా. సో ఇప్పుడు దీన్ని సౌత్ పోల్ లాగా యాక్ట్ చేయించాలి. దీన్ని సౌత్ పోల్ లాగా యాక్ట్ చేయించాలంటే సో మనకి ఏ కరెంట్ కావాలి ఇక్కడ? సో ద క్లాక్ వైజ్ కరెంట్. సో ద ఐ షుడ్ బి క్లాక్ వైజ్ హియర్. సింపుల్ కాన్సెప్ట్స్. ఓకే. సో ఇవి మీరు హోంవర్క్గా తీసుకోండి. ఇది ఇక్కడ నార్త్ దగ్గరకు వస్తుంది కాబట్టి నార్త్ని రిపల్ చేయించాలి. సో సౌత్ దూరం వెళ్తుంది కాబట్టి దీన్ని దగ్గరికి రప్పించాలి, ఆపోజ్ చేయించాలన్నమాట. ఇది దగ్గరకు వస్తుంది కాబట్టి దూరం పంపించాలి, అంటే ఇది నార్త్ పోల్ లాగా యాక్ట్ అవ్వాలి. ఇది దూరం వెళ్తుంది సౌత్, ఇక్కడ నుంచి కండక్టర్ ఇక్కడ ఉంటే సౌత్ అనేది దూరం వెళ్తుంది. సో కాబట్టి దగ్గరికి తీసుకురావాలి ఇప్పుడు దానికి ఆపోజిట్లో, అంటే ఇది నార్త్ లాగా యాక్ట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తుంది? ఇది అట్రాక్ట్ చేస్తుంది, అవునా? సో ఇది నార్త్ పోల్ లాగా యాక్ట్ అవ్వాలి. డన్. సో ఇక్కడ కూడా సో ఇది కూడా మీకు హోంవర్క్. సో దీన్ని యాక్చువల్గా మోషనల్ ఈఎంఎఫ్ అంటాం. మన కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ చేయడం వల్ల సో ద ఈఎంఎఫ్ చేంజెస్. సో దిస్ వన్ ఆల్సో యూ గైస్ టేక్ ఇట్ యాజ్ ద హోంవర్క్. సింపుల్ సేమ్ కాన్సెప్ట్స్. ఇక్కడ కరెంట్ ఇటువైపు ఉంది, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది, ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో నుంచి బయటికి వెళ్తుంది. సో బయటికి వెళ్ళినప్పుడు ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గిపోతుంది. సో కాజ్ ఈజ్ డిక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో డిక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువైతే సో దాన్ని ఇంక్రీజ్ చేయాలి. డిక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ చేయాలంటే కరెంట్ క్లాక్ వైజ్లో ఉండాలి. సో ఇక్కడ నేనే చెప్పాను. సో ద కరెంట్ షుడ్ బి క్లాక్ వైజ్. ఇక్కడ కూడా అంతే. సో కరెంట్ స్టడీ హియర్, ఇక్కడ కరెంట్ స్టడీగా ఉంది. సో ఇక్కడ మోషన్ ఇలా ఉంది. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక కాన్స్టెంట్ ఉంటుంది, ఓకేనా? సో కాబట్టి ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ జీరో ఇన్ దిస్ కేస్. ఇంపార్టెంట్ కేస్ ఇది. కరెంట్ కాన్స్టెంట్ ఉంది, డిక్రీజ్ అవ్వట్లే. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా కాన్స్టెంట్ ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ ఉంటే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ కాన్స్టెంట్ ఉంటాయి. ఇది ఇన్ఫినైట్ వైర్ అనమాట. సో ఇది ఇలా ప్యారల్గా ఎంత దూరమైన వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బీనే ఉంటుంది. సో కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ నాట్ చేంజింగ్, ద చేంజ్ ఇన్ ఈఎంఎఫ్ ఈజ్ జీరో. ఓకే, ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఈజ్ జీరో. సో దిస్ క్వశ్చన్ యూ టేక్ ఇట్ యాజ్ అ హోంవర్క్. సేమ్ కాన్సెప్ట్, ఏం చేయలేదు. సో మనకు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్సే తీసుకున్నాను. సో ఇది కూడా మీకు హోంవర్క్. సో కావాలంటే ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి నేను. సో నెక్స్ట్ క్వశ్చన్ హోంవర్క్ ఇస్తాను, ఇది చెప్తాను. ఫర్ ఫ్రీలీ డ్రాప్డ్ మ్యాగ్నెట్ స్టేట్ ఇఫ్ యాక్సలరేషన్ ఆఫ్ ద మ్యాగ్నెట్. సో ఇక్కడ నార్త్ పోల్ దగ్గరకు వస్తుంది. సో కాబట్టి దీన్ని దూరం పంపించాలంటే ఇది నార్త్ పోల్ లాగా యాక్ట్ అవ్వాలి. సో ఇది నార్త్ పోల్ లాగా యాక్ట్ అవ్వాలంటే దీంట్లో సో ద యాంటీ క్లాక్ వైజ్ కరెంట్ షుడ్ ఫ్లో. సో ఇలా యాంటీ క్లాక్ వైజ్ కరెంట్ ఫ్లో అవ్వాలి. సో జనరల్గా
యాక్సలరేషన్ ఫర్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ మస్ట్ బి ఈక్వల్స్ టు జీ, ఏ మస్ట్ బి ఈక్వల్స్ టు జీ. బట్ ఇప్పుడు ఇది జీని మనం ఆపోజిట్ ఫోర్స్ అంటే జీని, ఇది జీతో కింద పడుతుంది, మనం ఏం చేస్తున్నాం ఆపోజిట్ ఫోర్స్ని యాక్ట్ చేస్తున్నాం. సో దాని యాక్సలరేషన్ ఇట్ విల్ బీ లెస్ దాన్ జీ అవుద్దా? సో ద యాక్సలరేషన్ ఆఫ్ దిస్ మ్యాగ్నెట్ విల్ బీ లెస్ దాన్ జీ, ఎందుకంటే ఇది యాక్చువల్గా జీతో ఫాలో అవుతుంది. ఫాలో అవుతున్న దానికి మనం ఆపోజిట్లో ఒక ఫోర్స్ ఎగ్జర్ట్ చేపిస్తున్నాం, ఇలా ఆపోజిట్లో ఒక ఫోర్స్ ఎగ్జర్ట్ చేపిస్తున్నాం. ఓకేనా, యాక్సలరేషన్ జీతో ఇది ఫాలో అవుతుంది, మనం ఆపోజిట్లో ఒక ఫోర్స్ ఎగ్జర్ట్ చేపిస్తున్నాం. కాబట్టి ఆబ్వియస్గా యాక్సలరేషన్ అనేది జీ కంటే తక్కువ ఉంటుంది. సో ఏ విల్ బీ లెస్ దాన్ జీ. లాజిక్ క్వశ్చన్స్. సో సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్, టేక్ ఇట్ యాజ్ అ హోంవర్క్. ఓకేనా, సో ఇది కూడా సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. సో టేక్ ఇట్ యాజ్ అ హోంవర్క్. సో ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో obtain the expression for induced EMF and induced current at any time t. Also draw the graph for the same. మనకి సో బేసిక్గా ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫార్ములా ఈజ్ వాట్? సో ఇలా ఈ కాయిల్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి. సో దాంట్లో సమ్ కరెంట్ ఫ్లో అవుతుంది, అండ్ దెన్ ఏరియా ఆఫ్ ద కాయిల్ ఏ, రెసిస్టెన్స్ ఆఫ్ ద కాయిల్ ఆర్. సో ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఫార్ములా ఈజ్ సో NBA cos theta. సో లెట్స్ సే ఇట్ ఈస్ రొటేటింగ్ బై సో ద ఒమేగా, యాంగులర్ రొటేషన్ ఇచ్చారు. సో మనకి సో ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్స్ టు 0, సో ఇట్స్ theta ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ ద ఒమేగా 0. సో ఆఫ్టర్ సమ్ టైమ్ t, సో టైమ్ t ఈజ్ ఈక్వల్స్ టు t, సో దెన్ సో ద theta ఈజ్ ఈక్వల్స్ టు షెల్ ఐ రైట్ ఒమేగా ఇంటూ t, సమ్ రొటేట్ అవుతుంది, యాంగులర్గా రొటేట్ అవుతుంది ఒమేగా. సో కాబట్టి ఒమేగా ఇంటూ t. సో కాబట్టి సో ఇన్ ప్లేస్ ఆఫ్ మీరు ఫైనల్ రిజల్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నేను డెరివేషన్కి వెళ్ళట్లేదు. సో NBA cos theta ప్లేస్లో ఒమేగా t. ఇదేంటిది మనకి? సో ద ఫ్లక్స్, సారీ నాట్ ఈఎంఎఫ్, దిస్ ఈస్ ద ఫ్లక్స్. సో ద ఫ్లక్స్. సో ఇప్పుడు వాట్ ఈజ్ ఈఎంఎఫ్? సో ద ఈఎంఎఫ్ ఈస్ మైనస్ d∅dt, అవునా? సో మైనస్ d/dt ఆఫ్ ఫ్లక్స్ ప్లేస్లో ద NBA cos ఒమేగా t, ఇది రాస్తున్నాను, రాసుకోవచ్చా? సో మైనస్ n కాన్స్టెంట్, b కాన్స్టెంట్, a కాన్స్టెంట్, దీని ఏరియా కాన్స్టెంట్ అనుకుంటే, సో ద కాస్ ఒమేగా t డిఫరెన్షియేషన్ ఈజ్ కాస్ మైనస్ సైన్ ఒమేగా t ఇంటూ ఒమేగా t డిఫరెన్షియేషన్ ఈజ్ అగైన్ ఒమేగా. ఓకే, సో ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ఇట్ బికమ్స్ NBA, ఈ ఒమేగాని ముందు రాస్తున్నా, ఇంటూ సైన్ ఒమేగా t. So this is the equation for the EMF induced. So if a coil is rotated in the magnetic field, so obtain the expression for induced EMF, induced current at any time t. So when a coil is rotated with an angular rotation omega, omega తో rotate చేసినప్పుడు సో దాని యొక్క EMF వచ్చేసరికి NBA omega into sin omega t. క్లియర్? అండర్స్టూడ్ గైస్? సో ఇది EMF. సో ఇక్కడ నుంచి మనం ఇంకా ఇలా కూడా రాసుకోవచ్చు, ద EMF E is equals to the NBA omega into sin omega t. So here this whole thing is called the maximum EMF. So the E is equals to E naught into sin omega t, where E naught is NBA omega. So E naught is a peak EMF anamata. So this is the peak EMF. So where the peak EMF E naught is equals to NBA omega. సో ఇప్పుడు ఈఎంఎఫ్ వచ్చింది, కరెంట్ ఎలా ఫైండ్ చేస్తాం? సో ద కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఈఎంఎఫ్ అపాన్ ద కాయిల్ హ్యాజ్ అ రెసిస్టెన్స్ లెట్స్ సే R. సో ఈఎంఎఫ్ ఫార్ములా ఏమొచ్చింది? NBA ఒమేగా ఇంటూ సైన్ ఒమేగా t బై ద రెసిస్టెన్స్ R. ఓకే, సో ఇక్కడ కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు మనం దీన్ని I నాట్ ఇంటూ సైన్ ఒమేగా t రాసుకోవచ్చు. సో వేర్ దిస్ I నాట్ ఈజ్ అ peak current. So this is a peak current. So which is nothing but, so the I naught is NBA omega by R. Or simply we can write E naught by R is a I naught. E naught by R is a I naught. E naught enti NBA omega. This is the peak EMF. This is the peak current. అర్థమైందా కాన్సెప్ట్? సో ఏదైనా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ఏదైనా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో సో ఇఫ్
the coil is rotated with an angular rotation omega. So appudu the EMF induced will be NBA sin omega t, NBA omega into sin omega t. సో దీన్నే మనం ఏం రాస్తామంటే సో ఈ నాట్ సైన్ ఒమేగా టీ. సో ఇప్పుడు దీని గ్రాఫ్ డ్రా చేస్తే మీరు సో ద ఈ వర్సెస్ టీ కర్వ్ ఇఫ్ యూ డ్రా, సో ఇట్ ఈస్ అ సైనసోయిడల్ కర్వ్ అనమాట. సో లైక్ దిస్ ఇట్ విల్ బి ద సైనసోయిడల్ కర్వ్. సో అలానే ద కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ కెన్ రైట్ సో ద NBA ఒమేగా బై ఆర్ ఇంటూ సైన్ ఒమేగా టీ ఇంటూ ద సైన్ ఒమేగా టీ. సో వేర్ దీన్నే మనం ఎలా రాస్తాం, ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ నాట్ sin omega t. So if you draw the graph of I versus t, so again it follows the sinusoidal curve. Okay na? So starts from 0 and it follows a sinusoidal curve. So here also sinusoidal curve. Okay, understood guys this concept everyone? This part is clear? Done? Chalo. So we don't need another slide. So దీని బేస్డ్ క్వశ్చన్ చూడండి. ఏ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ ఏరియా ఇచ్చారు, 25 టర్న్స్ ఇచ్చారు, రొటేట్స్ అబౌట్ వర్టికల్ డయామీటర్ విత్ ఏ యాంగులర్ స్పీడ్ ఇచ్చారు. ఇక్కడ సి హియర్ యాంగులర్ స్పీడ్ ఒమేగా ఇచ్చారు. సో యూనిఫామ్ హారిజాంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆబ్టైన్ ద మ్యాక్సిమమ్ వోల్టేజ్. సో వాట్ ఈస్ ద మ్యాక్సిమమ్ వోల్టేజ్? ఈ నాట్ ఫార్ములా మ్యాక్సిమమ్ వోల్టేజ్ ఆర్ ద పీక్ వోల్టేజ్. సో ద సింపుల్ ఫార్ములా ఈస్ NBA ఒమేగా, ఎవ్రీథింగ్ యూ నో. సో ఎన్ తెలుసు, బి తెలుసు, ఎన్ తెలుసు, బి తెలుసు, ఏరియా తెలుసు 300 ఇంటూ 10 to the power minus 4 తీసుకోండి, ఒమేగా తెలుసు 40. సో జస్ట్ సింప్లీ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. ఎన్ ఈజ్ 25, బి ఈజ్ 5 ఇంటూ 10 to the power minus 2, ఏరియా ఈజ్ 300 ఇంటూ 10 to the power minus 4, ఒమేగా ఈజ్ 40. దట్స్ ఇట్. సో డూ ద homework, calculation as a homework. Done? Chalo, next. A wire loop is rotated in a magnetic field. The frequency of change in the magnetic field. See here. So sinusoidal curve lo manaki one time period lo 2 times. So its frequency is 2 revolution per second. So ante ఒకసారి అంటే ఒక సెకండ్లో 2 times దీని సైన్ చేంజ్ అవుతుంది. సో ప్లస్ ఒకసారి మైనస్ ఒకసారి కాబట్టి సో ఇక్కడ క్వశ్చన్లో ఏమడుతుందో చూడండి. A wire loop is rotated in a magnetic field. So the frequency of change in the direction. So ఎన్నిసార్లు చేంజ్ అవుతుంది? Twice per revolution. It changes 2 times per revolution అనమాట. Easy concept again. Okay na? So the next concept that is the motional EMF. ఏదైనా ఒక కండక్టర్ని మనం ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్క్రోల్ చేస్తే అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మూవ్ చేస్తే సో దాంట్లో ఈఎంఎఫ్ అన్నది ఇండ్యూస్ అవుతుంది. ఓకేనా? సో దట్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ హ్యాస్ ద ఫార్ములా ఇక్కడ రాశారు. సో ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ హ్యాస్ ద ఫార్ములా. సో V క్రాస్ B డాట్ L. సో ఇక్కడ ప్రాపర్గా రాయలేదు అవి. సో ద ఫార్ములా ఈజ్ V క్రాస్ B డాట్ L. V cross B dot L is the EMF induced. So the induced EMF or the motional EMF antam. This is a motional EMF due to the motion of the conductor in the magnetic field. Em ledu magnetic field lo oka conductor, let's say the conductor has the length L and adoka some V velocity tho move aithe so appudu the EMF induced in it will be V cross B dot L. Okay, this formula is always true. So మనం మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఏం చూస్తామంటే ఇఫ్ V ఈజ్ పర్పెండిక్యులర్ టు ద B ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లెంత్. సో లెంత్ వెక్టార్ ఇలా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఉంది, కండక్టర్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ లెంత్ వెక్టార్ ఇన్ Y, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ Z అండ్ దెన్ సో మోషన్ ఇన్ X. సో ఇఫ్ V, B అండ్ L ఆర్ పర్పెండిక్యులర్ సో E ఈజ్ ఈక్వల్స్ టు V క్రాస్ B. సో VB ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. సో VB sin 90. సో దీని రిజల్ట్ ఇంటూ L ఇంటూ కాస్ థీటా డాట్ ప్రొడక్ట్. సో దీని రిజల్ట్ Lకి ఎలా ఉంటుంది? సో ప్యారలల్గా ఉంటుంది. సో కాస్ 0. సో ద ఫైనల్ ఫార్ములా వీ గెట్ ఈస్ VBL. E is equals to VBL. Most of the times we use this formula only. So the motional EMF, so if V cross B, V is perpendicular to B is perpendicular to L, so then the motional EMF is BVL. Okay.
సో ఒకవేళ V పర్పెండిక్యులర్ టు L అయితే సో ద E will become 0. If V perpendicular to B, then also E becomes 0. If L perpendicular to B, then also E becomes 0. సో E అన్నది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే సో ఈ పర్టికులర్ కేసులో కూడా చూడండి. సో V ఈజ్ ప్యారలల్ టు B. సో కాబట్టి E 0. ఇక్కడ చూడండి. సో ద V ఈజ్ పర్పెండిక్యులర్ టు V పైకి ఉంది. సో సారీ L ఈజ్ ప్యారలల్ టు V. సో ఈ పర్టికులర్ కేసులో కూడా E 0 అయింది. సో మనకి మోషనల్ ఈఎంఎఫ్లో సో ఇఫ్ V ఇటువైపు ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంది అండ్ లెంత్ ఎటువైపు ఉంది. సో ద లెంత్ ఈజ్ ఇన్ టు ద ఫీల్డ్. సో ఓన్లీ ఇన్ ద కేస్ సో వేర్ ద V, B అండ్ L సో ఈ మూడు మ్యూచువల్గా పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు మాత్రమే E ఈజ్ ఈక్వల్స్ టు BVL అవుతుంది. సో నోట్ దిస్ పాయింట్. E ఈజ్ BVL ఓన్లీ ఇన్ ద కేస్ సో V ఈజ్ పర్పెండిక్యులర్ టు B ఈజ్ పర్పెండిక్యులర్ టు L. సో మనకు 99% ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ ఫార్ములా బేస్డే ఉంటాయి. ఓకేనా. సో ఒకవేళ మళ్ళీ ఇదే స్లైడ్ వచ్చిందా. ఇక్కడ ప్యారలల్ ఉందా ప్రీవియస్ దాంట్లో. ఇక్కడ లెంత్ B రెండు ప్యారలల్ ఉన్నాయమ్మా. సారీ ఈ స్లైడ్లో ఈఎంఎఫ్ 0 అవుతుంది. ఈ పర్టికులర్ స్లైడ్లో సియర్ లెంత్ వెక్టార్ ఇటువైపు ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా రైట్ సైడే ఉంది. సో ద L ఈజ్ ప్యారలల్ టు B. సో ఈ పర్టికులర్ కేసులో కూడా ఈ 0నే. సారీ మై బ్యాడ్. సో బట్ ఈ పర్టికులర్ కేసులో చూడండి. సో లెంత్ ఏమో ఇటువైపు ఉంది, వెలాసిటీ ఇటువైపు ఉంది, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ఉంది. సో కాబట్టి ఇక్కడ V ఈజ్ పర్పెండిక్యులర్ టు B ఈజ్ పర్పెండిక్యులర్ టు L అనమాట. సో ఈ పర్టికులర్ కేసులో ద ఈఎంఎఫ్ విల్ బీ ఈక్వల్స్ టు BVL. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో వేర్ దిస్ L మస్ట్ బీ ద డిస్ప్లేస్మెంట్ లెంత్ అమ్మ. వేర్ దిస్ L మస్ట్ బీ ద డిస్ప్లేస్మెంట్ లెంత్. డన్. క్లియర్. సో మనకు డైరెక్షన్ ఫైండ్ చేయడానికి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ యొక్క డైరెక్షన్ ఫైండ్ చేయడానికి అగైన్ వి యూజ్ ద సేమ్ రైట్ హ్యాండ్ రూల్, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఆర్ ద రైట్ హ్యాండ్ పామ్ రూల్. సో ఫీల్డ్ forefinger in the direction of field, so current in the direction of middle finger in the direction of current. So and the motion is this side. And current, sorry, middle finger is the result. Forefinger, place the forefinger in the direction of magnetic field and then place the thumb in the direction of motion of the conductor. So in the direction of motion of conductor. So then the result is the middle finger. So it gives the direction of the induced current. So idaini use cheyandi, ledante you can use the right hand palm rule. So place the four fingers in the direction of magnetic field. So then thumb in the direction of, see here, so thumb in the direction of conductor, motion of conductor. So motion of conductor, thumb in the direction of motion of conductor. So whereas four fingers in the direction of magnetic field direction. So then, so result is the palm. Resultant is the palm. So which gives a direction of higher potential. So it gives a direction of higher potential. Okay na? Clear guys? So ఇది మోషనల్ ఈఎంఎఫ్కి సంబంధించిన కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ హోంవర్క్ ఇస్తాను, బట్ ఇవి నెక్స్ట్ సెషన్లో మళ్ళీ నేను చేస్తాను. మీరైతే ఓన్గా ట్రై చేయండి, ఎందుకంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో మోషనల్ ఈఎంఎఫ్ కాన్సెప్ట్ ఇచ్చాను ఇక్కడ. సో కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు హోంవర్క్ ఇస్తున్నాను. 1, 2, 3 ఇంకా 4. ఈ 4 క్వశ్చన్స్ హోంవర్క్ ఇస్తున్నాను. 4, 5. ఈ 5 క్వశ్చన్స్ మీకు హోంవర్క్ అనమాట. 5 ఇంకోటి కూడా ఉంది. 6 ఇంకా కూడా ఉందా? లేదు. సో ఒక 6 క్వశ్చన్స్ మోషనల్ ఈఎంఎఫ్కి సంబంధించి మీకు హోంవర్క్ ఇస్తున్నాను. సో మీరు ట్రై చేయండి, ఈజీ క్వశ్చన్సే. సో బేస్డ్ ఆన్ ద ఫార్ములా E ఈజ్ ఈక్వల్స్ టు BVL. ఓకేనా? L అన్నది ఎప్పుడైనా కూడా డిస్ప్లేస్మెంట్ లెంత్.
సో ఈ 6 క్వశ్చన్స్ ట్రై చేయండి. మీకు ఒకవేళ రాకపోతే నేను ఈ 6 క్వశ్చన్స్తో పాటు సమ్ అదర్ మోషనల్ ఈఎంఎఫ్ క్వశ్చన్స్ కూడా తీసుకొని సో విల్ సాల్వ్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో నెక్స్ట్ సెషన్లో మనకు ఈఎంఐ చాప్టర్ అయిపోతుంది ఇక. సో నెక్స్ట్ సెషన్లో మనం ఏం చేస్తామంటే సో విల్ స్టడీ ద మోషనల్ ఈఎంఎఫ్ అగైన్, సమ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద మోషనల్ ఈఎంఎఫ్. సో దాని తర్వాత విల్ సీ ద కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ అండ్ ద మ్యూచువల్ ఇండక్షన్ అండ్ దెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్డీ కరెంట్. సో ఇంతటితో మనకు ఈఎంఐ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే గైస్, సో విల్ మీట్ ఇన్ ద next lecture so with the new concepts. So till then keep studying, all the very best.